దేవుని ఘనమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగు కనుక సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఉజ్జీవ కూడికలలో మొదటి దినమున మనమందరం ఈ విధంగా చేరి ప్రభువుని ఇంతవరకు ఆరాధించడానికి, అలాగే ఆయన వాక్యం కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సుమారుగా 2 సంవత్సరాలు అయి ఉంటుంది, 3 సంవత్సరాలు అయి ఉంటుంది నేను మీ మధ్యలోనికి వచ్చి మళ్ళా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృపనిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకి, దైవ సేవకురాలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవాతి దేవుడు మరి దైవజనుడితో తన కుటుంబంతో నాకు అనుగ్రహించిన మరి స్నేహానికే నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కోసం గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇంతవరకు యవన కుమార్తెలు మరి చాలా అద్భుతమైన పాటలతో ప్రభువుని మహిమపరచడానికి దేవుడు వారిని వినియోగించుకున్న విధానంకై ఒకసారి బిడ్డలు పడి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను ఎప్పుడు ఆరాధనలో ఉండాలనుకుంటాను, రేపు ఇంకా కొంచెం త్వరగా వస్తాను. ప్రైజ్ ది లార్డ్. మనము ఎప్పుడు కూడా ఆరాధనలో ఉండాలి. చాలా మంది వాక్యం టైంకి వెళ్తే చాలే, వాక్యం విని వచ్చేస్తే చాలే అనుకుంటారు. అలా కాదు, మన హృదయాన్ని దేవుని వాక్యం కొరకు సిద్ధపరిచేది ఆరాధన. మనం దేవుని మందిరానికి వచ్చేదే మనము దేవునికి ఆరాధన ఇవ్వడానికి వస్తూ ఉన్నాం, ఆరాధన చెల్లించడానికి వస్తూ ఉన్నాం. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది కనుక మరి ఇంకా త్వరగా దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని వాక్యం చేత దీవించబడదాం. ఆమేన్. ఈ రాత్రి మరి కొన్ని లోతైన సంగతులను మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీరు పర్వాలేదండి, మీరు ఎంత లోతుగా చెప్పినా వినడానికి మేము కూడా సిద్ధమే అన్నవారు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది మనం లోతుగా వెళ్తే వాళ్ళ కోమాలకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఏమో చెప్పాడన్నా, చెప్పాడు బాగా చాలా లోతుగా చెప్పాడన్నా, అందుకేనా చాలా బాగుంది కదన్నా, మరి ఏం అర్థం అవ్వలేదన్నా, ఎందుకంటే చాలా లోతుగా చెప్పాడన్నా అందుకే అర్థం అవ్వలేదన్నా అని అంటారు. కానీ ఈ రాత్రి దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన కృపను, ఆయన వాక్యాన్ని గ్రహించే కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ఇది సంతోషంగా ఒకసారి మీ పక్కకి షేక్ అండ్ ఇచ్చి మీ పక్కనే కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. ప్రవక్త అనగానే తన ప్రజలకు హెచ్చరికనివ్వడానికి, తన ప్రజలకు ఆదరణ కలిగజేయడానికి, తొలగిపోయిన ప్రజల్ని, దూరం అయిపోయిన ప్రజల్ని, దేవునిలో దేవుని మార్గాల్లో చల్లారిపోయిన ప్రజల్ని తిరిగి తన యొద్దకు సమకూర్చుకోవడానికి దేవుడు ప్రవక్తల్ని వాడుకున్నాడు. ఆ ప్రవక్తలలో అనేక మంది ప్రవక్తలు, మనకు బాగా తెలిసిన ప్రవక్తలు ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మోషే అనే దైవజనుడు, ఇలా అనేక మంది ప్రవక్తల్ని దేవుడు వాడుకోవడం మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఈ ప్రవక్తల్లో చాలా మంది ప్రవక్తలు ఆ దినాలలో ప్రజలతో మాట్లాడడం మాత్రమే కాక, ఆ రోజుల్లో ఉన్న వారితో మాట్లాడడం మాత్రమే కాక, అంచె దినముల గురించి అనేక సంగతులు దర్శన రీతిగా ఆ రోజులలోనే, అనగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వారు చూశారు. ముఖ్యంగా అంచె దినాల గురించి చూసిన ప్రవక్తలు, నంబర్ 1 దానియేలు ప్రవక్త. ఆయన అంచె దినాలలో ఏం జరుగుతుందో ఆయనకు దేవుడు దర్శన రీతిగా ఆయనకు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే జకరియా ప్రవక్త కూడా అంచె దినాలలో ఏం జరుగుతుందో ఆయన కూడా చూశాడు. యెహెజ్కేలు ప్రవక్త కూడా దేవుడు అనేక దర్శనాలు ఇచ్చి అంచె దినాలలో జరిగే సంగతులు ఏంటి ఆయనతో కూడా మాట్లాడాడు. యోవేలు ప్రవక్త కూడా సంఘం ఎలా ప్రారంభించబడుతుంది, పరిశుద్ధాత్ముడు ఎలా కుమ్మరించబడతాడు, అంచె దినాలలో సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటది, ఈ సంగతులన్నీ కూడా యోవేలు ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధన గ్రంథానికి వస్తే యోహాను భక్తుడిని దేవుడు వాడుకొని ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు. ఆ ప్రకటన గ్రంథంలో ఇదిగో మనమున్న ఈ దినాలు మాత్రమే కాక రానున్న దినాలలో, రానున్న తరాలలో ఏం జరగబోతుంది,
సంఘము ఎలా సిద్ధపరచబడుతుంది, సంఘానికి హెచ్చరిక ఏంటి, సంఘానికి ఎలా ప్రక్షాళన జరుగుతుంది, సంఘము యేసయ్య రాకడ కొరకు ఎలా సిద్ధమవుతుంది, రాకడ ఎలా సంభవిస్తుంది, ఎత్తబడ్డం ఎలా జరుగుతుంది, సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో ఎలాంటి శ్రమలు అనుభవిస్తారు, ఎలాంటి మహాశ్రమలలో నుంచి వెళతారు, దేవుని బిడ్డలారా ఆ తర్వాత జరిగే సంభవాలు ఏంటి, ఇవన్నీ కూడా భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో మనకు రాసినట్టు మనం చూస్తాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇక్కడ వరకు అర్థమైందన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచిది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దానియేలు ప్రవక్త జీవితంలోని ఒక సంఘటన ఈ రాత్రి మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేయబోతూ ఉన్నాం. దానియేలు గ్రంథంలోకి వెళదాం ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టు నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు. కథ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. చాలండి, ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్తాం. దేవుని బిడ్డలారా, దానియేలు కాలంలో నెబుకద్నెజరు పరిపాలన చేస్తూ ఉన్నాడు బబులోను సామ్రాజ్యాన్ని. బబులోను సామ్రాజ్యం ఆ రోజులలో సూపర్ పవర్ కింగ్డమ్. అంటే అమెరికా దేశం ఈ రోజు ఎంత శక్తివంతమైన దేశము, రష్యా దేశం ఎంత శక్తివంతమైన దేశాలుగా ఉన్నాయో, వరల్డ్ పవర్స్ ఎలా ఉన్నాయో ఈ రోజుల్లో, ఆ రోజుల్లో బబులోను సామ్రాజ్యం అన్నది అతి ఉన్నతమైన దేశం, చాలా శక్తివంతమైన దేశం. బబులోను సామ్రాజ్యంలో లేనిదంటూ ఏది లేదు. అలాంటి సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఆ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న రాజు పేరు నెబుకద్నెజరు రాజు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు సుమారు 14-15 సంవత్సరాల వయసులో వీరు యూదా దేశంలో ఉండి, యూదా దేశంలోనే జన్మించి, యూదా దేశంలోనే పెరిగి, యూదా దేశంలో ఉన్న ఆరాధనకు, యూదా దేశంలో ఉన్న నిబంధనలకు, యూదా దేశంలో వారికి ఇవ్వబడిన ఆజ్ఞలకు అన్నిటినీ అలవాటు కలిగిన వారై సడన్ గా యూదా దేశం నుంచి వారు చెర కొనబడి ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది అంటే బబులోను దేశానికి వెళ్ళవలసి వచ్చింది. వారి టీనేజ్ లోనే సుమారు 14-15 సంవత్సరాల వయసులోనే యూదా దేశం నుంచి వీరు తీయబడి ఎక్కడికి వెళ్ళిపోయారంటే బబులోను దేశానికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, అప్పుడు బబులోను పరిపాలన చేస్తుంది ఎవరయ్యా అంటే రాజైన నెబుకద్నెజరు. దేవునికి స్తోత్రం చెప్తాను ఒకసారి. ఈ రాజు గంట ఒకనొక దినమున ఆయనకి ఒక కల వచ్చిందంట. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, కల వచ్చింది, ఆ కల ఎంత భయంకరమైనదో తెలుసు, కానీ కల ఏంటో మర్చిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కల రాగానే కలను గురించి భయపడ్డాడు, కలను గురించి కలత చెందాడు. ఆ కల ఏదో కల వచ్చింది మొత్తానికి, కానీ ఈ కల నాకు అసలు జ్ఞాపకం రావట్లే. చాలా మందికి రకరకాల కళలు వస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని దేవుడిచ్చిన కళలు, కొన్నేమో మనకై మనం కంటున్న కళలు, కొన్నేమో మనము ఆలోచించి ఊహించుకొని వచ్చే కళలు కూడా ఉంటాయి. ఇక కొంతమంది అయితే పగలే కళలు కంటారు, వాళ్ళు నిద్రపోని అవసరం లేదు ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పగటి కళలు అంటారు వాటిని. అక్కడే కూర్చొని గాల్లో మేడలు కడుతూ ఉంటారు. ఇదిగో నేను ఆ అపార్ట్మెంట్ కొంటాను, నేను ఈ కార్లో తిరుగుతాను, నేను అట్లా తిరుగుతాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని రకరకాల కళలు అనే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఎప్పుడు చూసినా డబ్బే కల్లోకి వస్తుంటది, వాళ్ళకి డబ్బు తప్ప వేరే ఏది కల్లోకి రాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
చెప్పండి హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నా ఎదురుగా కూర్చొని, జానన్న నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. సరే మంచిదిరా, తప్పకుండా ప్రార్థన చేస్తా అన్నాను. ఆయన నన్ను చూస్తూ, అన్నా నాకు ఇప్పుడే ఒక దర్శనం కనబడుతుందన్నా, ఇప్పుడే నాకు ఒక దర్శనం కనబడుతుందన్నా అన్నాడు. ఏంట్రా దర్శనం అంటే ఆయన చెప్తున్నాడు, అన్నా 500 రూపాయల నోట్లు కట్టలు నీ మీద పడుతున్నాయన్నా, నీ మీద ఇలా పడుతున్నాయన్నా, నాకు ఇప్పుడే దర్శనం కనబడుతుందన్నా అన్నాడు. చాలా సంతోషం రా అన్నా. ఏంటన్నా సంతోషం అంటారు? చాలా గొప్ప దర్శనం అనేది. 500 రూపాయల నోట్ల కట్టలు ఇలా పడుతున్నాయన్నా, మీ మీద పడుతున్నాయి అంతే అన్నాడు. అంటే సరే సంతోషం రా, చాలా సంతోషం, బానే వచ్చింది కళ, బానే వచ్చింది దర్శనం అని చెప్పి అన్నా. కొద్దిసేపు అయిందండి. కొద్దిసేపు అయినాక, అన్న ఒక 500 రొట్టె ఇస్తావా అన్నాడు. హల్లెలూయా. అనగానే నేను అన్నాను, 500 రూపాయలు నోట్లు అన్నావు కదా, కట్టలు పడినాక ఒకటి తీసి నీకు ఇస్తానన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇలా రకరకాల కళలు, ఊహించుకునే కళలు కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. ఒకసారి అంట ఒక ఆయన ఇంటి నుంచి బయలుదేరుతున్నాడంట, చర్చికి బయలుదేరుతున్నాడంట. చర్చికి బయలుదేరుతూ ఆయనకి ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడాలి నాయన, నాతో మాట్లాడాలి, నేను చర్చికి వెళ్తున్నా, నువ్వు నాతో మాట్లాడాలని ఇదిగో బైబిల్లో పెట్టుకొని ఆ డోర్ వైపులా తిరిగి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటే, ఆ ప్రార్థనలో ఆయనకి ఒక కోడి కనబడుతుందంటండి. ఒక కోడి కనబడుతుందంట. ఆ కోడి ఎట్లా కనబడుతుందంట, ఇలా కులుకుతుందంట. కోడి ఇలా కులుకుతుంటే, ఏంట్రా కోడిని చూపిస్తున్నాడు దేవుడు, ఓహో ఈ రోజు మధ్యాహ్నం కోడిని వండుకొని తినాలేమో అని చెప్పి అనుకొని, ఓహో దేవుడు మంచి దర్శనమే చూపించాడు అని చెప్పి ఇలా గేటు దాటి బయటకు వచ్చాడు. పక్కింటోడు కోడి కనబడ్డాడంట. పక్కింటోడు కోడి కనబడగానే ఇక వెంటనే అయినా లోపలికి వచ్చి భార్యతో చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నాకు కోడిని చూపించాడు. అది ఎవరు కోడిని చూపించాడో తెలుసా? పక్కింటోడు కోడి చూపించాడు. నేను వచ్చేలోపు దాన్ని పట్టుకొని వండేసి అన్నాడంట. మొత్తానికి చర్చికి వెళ్ళి, పాస్టర్ గారండి భలే కళ వచ్చిందండి, భలే దర్శనం వచ్చిందండి, ఈ రోజు అసలు నాకు వచ్చిన దర్శనం చెప్పమంటారా అన్నాడంట. చెప్పయ్యా పర్వాలేదు చెప్పు అన్నాడంట పాస్టర్ గారు. అంటే అప్పుడు చెప్తున్నాడంట, నాకు కోడి కళ్ళకు వచ్చింది, కోడి దర్శనంలో వచ్చింది పాస్టర్ గారు, ఇలాగే బైబిల్ పట్టుకున్నాను, ఇట్లాగే తల దించుకున్నాను, ఇట్లాగే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను, అంతే అండి ఇలాగ వచ్చేసిందండి కళ్ళు దర్శనంలో అన్నాడంటే. ఏమొచ్చింది అంటే, ఇదిగో కోడి ఇట్లా అంటున్నట్టు కళ వచ్చిందండి. అంటే కోడిని తినమనే కదండి అర్థం అన్నాడంట. అంటే కళ చెప్పాడు, భావం కూడా చెప్పేశాడు ఆయన సొంతగా ఇంటర్ప్రిట్ చేసుకొని. అప్పుడు అన్నాడు పాస్టర్ గారు, ఒరే బాబు, కోడి నీకు దర్శనంలో వచ్చింది, బానే ఉంది. ఆ కోడి ఇదిగో ఇట్లా కొనుక్కుతున్నట్టు వచ్చింది కదా, అది కూడా బాగానే ఉంది. నువ్వేమనుకుంటున్నావు అంటే, ఏం లేదా గారు, మా పక్కింటోడు కోడిని దేవుడు చూపించాడని నేను అనుకుంటున్నాను, అదే కదా దీని భావం అంటే. నోరుమై, పక్కింటోడు కోడిని కాదురా చూపించింది, నీ ఆత్మీయ జీవితం ఆ కోడి కులుకుతున్నట్టు కులుకుతున్నదా అన్నాడు. స్తోత్రం చెప్పండి సార్, చెప్పండి హల్లెలూయా. రకరకాల కళలు ఉంటాయి, రకరకాల దర్శనాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, కొంతమంది వారు స్వతహాగానే ఏదో కళలు కంటుంటారు, ఏదో దర్శనం వచ్చిందంటారు, ఏదో ఇది నాకు వచ్చింది, అది నాకు కనబడదు, ఇది నాకు కనబడదు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది భ్రమలో కూడా ఉంటారు. కానీ దర్శనమైన కళైనా ఎలా ఉండాలి అంటే, రానున్న దినాల గురించి దేవుడు చూపించేదిగా ఉండాలి. దేవుడికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం, దగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు గారికి ఒక కళ వచ్చింది. కానీ ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఘోరమైన విషయం ఏంటంటే, రాజుగారు వచ్చిన కళను మర్చిపోయాడు. సరే మనం కూడా కళ వస్తుంది, మర్చిపోతుంటాం, అవునా కదండి? ఇప్పుడు అన్ని కళలు జ్ఞాపకం మీకు ఏమైనా లేవు. సాధారణంగా కళ వస్తుంటది, మర్చిపోతుంటాం. ఈ రాజు మర్చిపోయారు కదా అని ఒప్పుకోవచ్చు కదా. అలా కాకుండా అర్ధరాత్రి రాత్రి 2 గంటలకో 3 గంటలకో ఆ దేశంలో జ్ఞానులందరినీ పిలిపించి, ఇదిగో నాకు కళ వచ్చింది. ఎప్పుడు సార్? ఇప్పుడే, ఇందాకే కళ వచ్చింది. ఏం చేయమంటారు సార్? ఆ కళ ఏం కళ వచ్చిందో మీరు చెప్పాలి, అలాగే దాన్ని మీదకి కూడా మీరు చెప్పాలి అని రాజు ఒకటే టెన్షన్ పెడుతున్నాడంట. వీళ్ళు అంటారంట, అయ్యా కళ ఏమొచ్చిందో మీరు చెప్తే దాని భావం మేము చెప్తాం, కళ మీరు చెప్తే భావం మేము చెప్తాం. కళ మీరు చెప్పకుండా భావం మేము ఎలా చెప్పాలి? మీ మైండ్ లోకి దూరాలి. మేము ఏమొచ్చిందో కళ కనాలి, మీరు కళ ఏంటో మేము చూడాలి.
అది భూలోకంలో ఎవరి వల్ల కాదయ్యా, అట్లాంటి దేవతల వల్లే అవుతుంది తప్ప ఇంకెవరి వల్ల కాదు. అంటే మీరు నాతో ఇలా మాట్లాడుతూ ఇలా ముచ్చట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు, మీరు టైం పాస్ చేస్తున్నారు. ఇదిగో కళను చెప్పకపోయారా, ఆ కళ యొక్క భావాన్ని చెప్పకపోయారా, మిమ్మల్ని సంహరిస్తానని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి రాజుగారి కళ రావడం కాదు కానీ దెబ్బకి ఇలాగ ప్రాణాలు పోయేంత ప్రమాదం ఎదురైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ లోపు దేవుని బిడ్డలారా, రాజు ఆజ్ఞాపించాడు, దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి ఆ జ్ఞానులకి చెప్పాలి, రాజుగారి కళ వచ్చిందంట, ఆ కళ యొక్క భావాన్ని చెప్పాలంట. కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. కళ పోని రాజుగారు చెప్తే భావం మనం చెప్పొచ్చు, కానీ రాజుగారు దాన్ని మర్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన ఆమె కలగన్నదండి, ఆమె కళ ఏంటో చెప్తే దాని మీనింగ్ ఏదో చెప్పడానికి నువ్వు ట్రై చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. కానీ అలా కాదు, అసలు నువ్వు నిజమైన విశ్వాసం అయితే నేను కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలంటే కష్టం కదండి. దేవుని బిడ్డలారా, ఇలాంటి షరతు రాజు పెట్టేసరికి ఆ ఆజ్ఞ జారీ అయిపోయి ఆ ఆజ్ఞ కాస్త ఆ దేశం అంతా వెళ్ళిపోతే దానియేలు దగ్గరికి ఆ వార్త వచ్చింది. దానియేలు ఆ వ్యక్తిని పట్టుకొని, ఆ ఆఫీసర్ని పట్టుకొని, అయ్యా రాజుగారికి కళ వచ్చిందన్నావు, కళ చెప్పాలంటున్నాడు, భావం కూడా చెప్పాలంటున్నాడు, చెప్పకపోతే జ్ఞానులందరినీ సంహరిస్తానంటున్నాడు, నాకు ఒక్క రోజు సమయాన్ని ఇవ్వు అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క రోజు టైం ఇవ్వు. ఎందుకు అంటే కళను దాని భావాన్ని తెలపగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుడు నామానికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. కళను చెప్పగలడు, ఆయన భావాన్ని కూడా చెప్పగలడు. హీఈస్ అ గాడ్ హూ రివీల్స్ మిస్టరీస్. ఆయన మర్మములను బయలుపరచగలిగిన దేవుడు. ఆయన కళలను బయలుపరచగలిగిన దేవుడు, భావములను బయలుపరచగలిగిన దేవుడు. ఆయన రానున్న దినాలలో జరగగలిగిన సంగతులను ఆయన విశదీకరించగలిగిన దేవుడు. అలాంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నేను కనుక్కుంటాను, నాకు ఒక దినము సమయం ఇవ్వని చెప్పి ఆయన చెప్పాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మన దేవుని గొప్పతనం ఏంటో మీతో పంచుకుంటూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నీ ప్రస్తుతం మాత్రమే కాదు, నీ గతమును మాత్రమే కాదు, నీ భవిష్యత్తును దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నాడు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీకేమో నీ గతము తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. కానీ దేవునికేమో నీ గతము తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ భవిష్యత్తును కూడా ఆయన పూర్తిగా ఎరిగి ఉన్నాడు. ఐ వాంట్ టు హియర్ an amen. దగ్గరగా ఆమె చెప్దాం. ఆమె ఈ పక్క వాళ్ళని చూసి చెప్పండి, నీ భవిష్యత్ అంతా దేవునికి తెలుసు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం చెప్తారా? అందుకే కదా ఇర్మియా గ్రంథంలో, నేను నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను. నిన్ను గురించి ఎలాంటి ఉద్దేశించిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఎరిగి ఉన్నాను. అవి క్షేమకరమైనవే గాని హానికరమైనవి కావు. సమాధానకరమైన ఉద్దేశాలే గాని ఎంత మాత్రము హానికరమైనవి కావు, నిరీక్షణ కలిగించేవే అని చెప్పడం మనం చూస్తాం. అలాంటి గొప్ప భవిష్యత్తును దేవుడు మన కుటుంబాలన్నిటి కొరకు కలిగి ఉన్నాడు. యవన బిడ్డలందరి కొరకు దేవుడు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ప్లాన్స్ ని దేవుడు మన పిల్లల కొరకు, వారి భవిష్యత్తుల కొరకు కలిగి ఉన్నాడు. వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మన పిల్లల కొరకు, మన యవన తరం కొరకు, మన బిడ్డల కొరకు అద్భుతమైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు అని నమ్మేవారు ఒకసారి స్తోత్రం చెప్తారా? దేవుడు అలాంటి దేవుడు. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు ఆయన తన స్నేహితులకి చెప్పాడు, అయ్యా మనకు ఒకే ఒక రోజు ఉంది, కళ తెలియాలి, కళ యొక్క భావం కూడా తెలియాలి. మీరు నాతో కలిసి, మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి, ప్రే ఫర్ మీ, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పి దానియేలు అడిగాడు. మనకు కూడా మనతో కలిసి ప్రార్థన చేసేవారు ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సాడ్లీ మనతో ముచ్చట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనతో టైం అంతా తినేసేటోళ్ళు ఉంటారు. బోల్డ్ అని ముచ్చట్లాడి ఈ రాజకీయం, ఆ రాజకీయం, ఆ మాట, ఈ మాట, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెవులు తినేసి మన చెవులు చేట్లలాగా సాగిపోయి వాళ్ళు చెప్పి మున్సిపాలిటీ చెత్త అంతా మన చెవులు వేసేవారు బోల్డ్ మంది లోకంలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు వాక్యం వింటలేదు, వింటే స్తోత్రం చెప్పాలి. చెప్పండి హల్లెలూయా. మన నిజమైన స్నేహితులు ఎవరో తెలుసా? మన కొరకు నిజంగా
మన కొరకు నిలబడి ప్రార్థన చేసేవారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ కోసం ప్రార్థించే స్నేహితులు, ఆత్మీయులు నీకు కావాలి. దానియేలు కోసం ప్రార్థించిన వారు ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, నిజంగానే ఆ రాత్రి దేవుడు దానియేలుకు ఆ కళ యొక్క భావాన్ని బయలుపరిచాడు. దేవుని నామం కోసం గట్టిగా స్తోత్రం చెప్తాం. చూద్దాం దేవుని బిడ్డలారా, ఆ కళ ఏంటో, ఆ కళ యొక్క భావం ఏంటో మనం చూద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి ఈ మర్మమైన సంగతిని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. ఆమె చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథానికి రండి, చూద్దాం. 31వ వచనం, 2వ అధ్యాయం 31వ వచనం. రాజా తాము చూచుండగా, చూడండి, డానియల్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్. దానియేలే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అయ్యా, మీకు వచ్చిన కళ ఇదే కదా, మీకు ఇలాంటి కళ వచ్చింది కదా చెప్తూ ఉన్నాడు. తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడను కదా. అయ్యా, మీ కళలో మీరు ఏం చూసారో తెలుసా? బ్రహ్మాండమగు ఒక ప్రతిమ, ఒక స్టాచ్యూను మీరు చూశారు. బ్రహ్మాండమగు ఒక గొప్ప ప్రతిమ మీకు కనబడ్డది కదా అంటున్నాడు. తర్వాత ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ ఎలా కనబడుతుంది అంటే, ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఎలా ఉందంటే మేలుని బంగారము, దాని రొమ్మును భుజమును వెండియు, దాని ఉదరము తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగము ఇనుపవి, ఒక భాగము మట్టిదై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిపిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును దంచబడి కళ్ళములోని వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియచెప్పాను. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక ప్రింట్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు దానియేలు. రాజు ఏ కళ కన్నాడో, రాజుకి ఏ కళ వచ్చిందో, రాజు ఆ రాత్రి ఎటువంటి దర్శనాన్ని చూశాడో, ఏ కళను చూశాడో, ఆ కళంతటి స్ట్రైట్ గా క్లియర్ గా ఎలా వచ్చిందో అలా రాజు ముందు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి నా వెనకాల చెప్పండి, ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ఆమె అవతల మనిషికి ఏ కళ వచ్చిందో ఊహించి చెప్పడం వేరు, దాంట్లో చాలా తేడా ఉంటది. కానీ అవతల మనిషికి ఏ కళ వచ్చిందో వచ్చినట్లు ఆయన మర్చిపోయాడు. కానీ వచ్చిన కళ అంతా స్పష్టంగా విత్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ తో వివరాలతో సహా దానియేలు రాజా మీకు ఈ కళే వచ్చింది కదా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆ కళ ఇదే అన్నాడు. నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తారు, చాలా జాగ్రత్తగా మీరు దీన్ని ఫాలో అవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఒకసారి కళలో ఏం కనబడ్డది? కళలో ఏం కనబడ్డది? ఒక మీరు నోరు తెలిసి చెప్పాలి. ఏం కనబడ్డదండి? ఒక ప్రతిమ కనబడ్డది, అంటే ఒక స్టాచ్యూ కనబడ్డది, ఎత్తైన ప్రతిమ కనబడ్డదు. ఆ ప్రతిమ ఎలా ఉంది అని అంటే బ్రహ్మాండంగా ఉంది, ప్రకాశమానంగా ఉందని దేవుని వాక్యంలో రాస్తుంది. అంతేకాదు దాని తల ఎలా ఉందని రాస్తుంది? మేలిమి బంగారం. ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము. అందరూ చెప్పండి, శిరస్సు మేలిమి బంగారం. కొంచెం చెప్పాలి, బ్రదర్స్ కూడా గట్టిగా చెప్పాలి. శిరస్సు ఏముంది చెప్పండి? శిరస్సు ఏమైందంట? ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారంగా ఉంది. మీరు చూడండి, స్టాచ్యూ అంతా ఒకలాగా లేదు. స్టాచ్యూలో అంత బంగారమే కాదు, కేవలం శిరస్సు మాత్రమే మేలిమి బంగారంగా ఉంది. తర్వాత ఇంకేం కనబడుతుంది మనకి ఆ ప్రతిమలో? ఉదరమును
భుజములు. మీరు చూసారా, భుజమును రొమ్మును ఏమై ఉందంట? వెండివి అని రాస్తుంది. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? రొమ్ములు, ఈ రొమ్ము మరియు భుజములు వెండివి అని రాస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, శిరస్సు ఏంటంట? మేలిమి బంగారం. మరి ఈ ఛాతీ మరియు ఈ భుజములు ఏమంట? వెండి. బంగారము కంటే కొంచెం తక్కువది ఏంటి? వెండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ వరకు మనం ఫాలో అయ్యాం. తర్వాత ఉదరమును తొడలు ఏ లోహానికి సంబంధించినది? ఇత్తడి అని రాస్తుంది. చూస్తున్నారా మీరు? గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తూ ఉన్నది. పైనేమో శిరస్సేమో బంగారము, మేలిమి బంగారము. తర్వాత భుజాలు, ఈ రొమ్ము భాగం అంతా కూడా వెండి ఉన్నది. తర్వాత ఈ కడుపు భాగం, ఉదరము మరియు ఈ తొడలు భాగం ఏమున్నదంట? ఇత్తడి ఉంది. తర్వాత మోకాలు ఏమని రాస్తుందో చూడండి. మోకాలంట ఇనప మోకాలు. అందరూ చెప్పండి, ఇనప మోకాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా మంది చెప్తూ ఉంటారు, నా మోకాలు నొప్పి ప్రార్థన చేయండి అన్న, మోకాలు నొప్పి ప్రార్థన చేయండి అన్న, మోకాలు నొప్పి ప్రార్థన చేయండి అన్న. ప్రైజ్ ది లార్డ్. ఈ మోకాలు ఎలా ఉన్నాయంటే ఆ ప్రతిమకి ఇనుప మోకాలు అని రాస్తుంది. ఇనుప మోకాలు. ఓకే. తర్వాత ఇంకా పాదముల దగ్గరికి వస్తే ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. మోకాళ్ళేమో ఇనుప మోకాలు. తర్వాత పాదములు ఒక భాగమేమో ఇనుము ఉంది, ఇంకో భాగము మట్టి ఉందంట. అంటే మట్టి ఇనుము కలిసినట్లుగా పాదాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం, దగ్గరగా స్తోత్రం చెప్తాం. మీరు చాలా అద్భుతంగా వాక్యం వింటున్నారు. ఒకసారి మీ గురించి మీరే గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, కొట్టాలి గట్టిగా. శిరస్సు ఏమైంది చెప్పండి? మేలిమి బంగారం. ఓకే. భుజములు మరియు ఛాతీ భాగము ఓకే. తర్వాత ఉదరము మరియు తొడలు ఇత్తడివి. మోకాళ్ళు ఇనుము, మోకాలు ఇనుపు మోకాలు. తర్వాత పాదములు మట్టియు మరియు ఇనుమైనది. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు, ఇలాంటి స్టూడెంట్స్ నేను ఎక్కడ చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మాకు బైబిల్ కాలేజ్ కూడా ఉంది. ఆ బైబిల్ కాలేజ్ లో టీచింగ్ చేస్తుంటే కొంతమంది ఎలా ఉంటారంటే, ఇదిగో అట్లా చూస్తుంటారు కానీ వాళ్ళు కాలిఫోర్నియాలో ఉంటారు, ఇక్కడ ఉండదు. హల్లెలూయా. చూస్తుంటారు అంతే, వాళ్ళు కళ్ళు మాత్రం తెలుసుంటాయి. మా సహోదరి ఒక ఆమె, కుమార్తె షారోన్ ఏంజెల్ కూడా తెలుసు. ఆ కుమార్తె బైబిల్ కాలేజ్కి వచ్చింది. బైబిల్ కాలేజ్ లో ఆమె రాస్తారు. నేను టీచింగ్ చేస్తుంటే ఇట్లాగే చూస్తుంది. సడన్ గా పెన్ పడిపోయింది. పెన్ కింద పడిపోయింది, రాస్తున్న పెన్ పడిపోయింది. కిందన పడిపోతే వెంటనే తీసుకుంటేనేమో చూస్తుంటే తెగట్లే. తర్వాత ఈ ఒళ్ళో ఉన్న బుక్ పడిపోయింది. ఆ తర్వాత ఇలా జోగిపోతుంది. కళ్ళు మాత్రం తెలిసే ఉన్నాయి. నేనన్నా, ఒరే అన్ని పడిపోతుంది, ఆమె కూడా పడిపోగలరు. ఆమె లేపండి అంటే కళ్ళు తెలిసే నిద్రలో ఉంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. అలా కొంతమంది చూడండి, రాస్తున్నట్టు ఇట్లా చేస్తారు. రాస్తున్నట్టు ఢిల్లీ నుంచి బొంబాయి వెళ్ళిపోతా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు. కానీ మీరు చాలా అద్భుతం అండి. మీరందరూ చాలా జాగ్రత్తగా, చాలా ఆసక్తిగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు కథను చెప్పేశాడు. ఇప్పుడు ఆ భావాన్ని చెప్పడానికి దానియేలుకి దేవుడు సహాయం చేశాడు. ఆ భావం తెలుసుకోవడం వల్ల ఆ రాజు మాత్రమే కాదు, మనము కూడా దీవించబడతాం. ఎందుకంటే కల భావములో ఈ నిరీక్షణ ప్రార్థన మందిరం కూడా ఉంది. ఇక్కడున్న మనమందరము ఉన్నాం. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి, ఆ కళలో నువ్వు కూడా ఉన్నావని చెప్పండి. అనుకున్నారేమో అయ్యగారు ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు, దానియేలు గ్రంథం నుంచి ఎత్తుకున్నాడు. అసలు ఈ దానియేలు గ్రంథానికి మనకి అసలు సంబంధము ఏముంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినది. దానికి మనకి అసలు ఏం అవసరం? ఆయనకే కళ వస్తే మనకెందుకు? ఆ కళ ఎట్టొస్తే మనకెందుకు? ఆయన ఏం చెప్తే మనకెందుకు? అసలు మనకి దీనికి సంబంధం ఏమైనా
ఉందా అని మనం అనుకుంటాం, కానీ ఆ కళ యొక్క భావంలోనే చేరి వచ్చిన మనం అందరము ఉన్నాము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి స్వరంగా చెప్పండి, ఆ కళలో నేను ఉన్నానని చెప్పండి. ఈ పక్కలో కూడా చెప్పండి, ఆ కళలో నువ్వు ఉన్నావని చెప్పండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా విందాం. కళ యొక్క భావం ఏంటో చూద్దాం. ఆయన అంటాడు, అయ్యా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కళ ఏమో మీకు ఇలా వచ్చింది, దాని భావం ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్తూ ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి వాక్యంలో 38వ వచనాన్ని చదువుకుందాం. 38వ అమ్మా 37 నుంచి చదువుతారు. రాజా పరలోకమందున్న దేవుడు అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. అయ్యా మీరు ఎవరు? రాజులకు రాజై ఉన్నారా? ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. అంటే భూలోకంలో సమస్త అధికారం ఈ చేతికే అప్పగించి ఉన్నాడు. తర్వాత వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. చాలండి, ఒకసారి గట్టిగా చేతులు స్తోత్రం చెప్తాం. వాక్యం మీరు గమనిస్తూ ఉన్నారా? ఆ బంగారపు శిరస్సు ఎవరంట? మీరే. అయ్యా నెబుకద్నెజరు మీరే ఆ బంగారపు శిరస్సు. ఎందుకంటే మిమ్మల్ని మించిన రాజులకు రాజు గాని ప్రభువులకు ప్రభు గాని లేరు. మీది అన్ని రాజ్యాల కంటే గొప్ప రాజ్యం మీదే, అన్ని సామ్రాజ్యాల కంటే గొప్ప సామ్రాజ్యం మీదే, అన్ని అధికారాల కంటే గొప్ప అధికారం దేవుడు మీకే అనుగ్రహించాడు. ప్రపంచ వ్యాప్తముగా పరిపాలన చేసే ఆ భాగ్యము మీకే దక్కింది. మీరే ఆ బంగారపు శిరస్సు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలారా, బంగారపు శిరస్సు నెబుకద్నెజరుకు సాదృశ్యంగా ఉన్నది, అనగా బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. అందరూ స్వరమే చెప్పండి, బబులోను సామ్రాజ్యం. కొంచెం గట్టిగా చెప్పండి, బబులోను సామ్రాజ్యం. ఓకే, బబులోను సామ్రాజ్యం దేనికి సాదృశ్యంగా ఉంది? బంగారపు శిరస్సుకు సాదృశ్యంగా ఉంది. అయితే ఆయనకే దేవుడు అది చూపించాడు. ఎవరు? బంగారపు శిరస్సున్న ఆయనకే దేవుడు చూపించాడు. మీ తరువాత రాబోతున్న సామ్రాజ్యం ఇంకొకటి ఉందయ్యా, అదేలా ఉంటది. చదువుదాం తర్వాత మాట. తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి, అది తక్కువైన రాజ్యం కాదు, తమరి కంటే తక్కువైన రాజ్యం, తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిదగును. చాలండి, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, మీకంటే తక్కువ రాజ్యం మీ తర్వాత వస్తుందయ్యా అన్నాడు. అయితే తమరి కంటే తక్కువ రాజ్యం అంటే భుజములు మరియు ఛాతి భాగం అని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. భుజములు మరియు ఛాతి భాగం ఏ లోహంలో ఉంది? ఆ లోహం ఏంటి చెప్పండి? వెండి. భుజములు మరియు ఈ ఛాతి భాగం వెండి, బంగారు కంటే తక్కువైనది. నెబుకద్నెజరు రాజా మీ అధికారము కంటే తక్కువైనదే వారికి. అయితే వారు ఎలా ఉన్నారంటే భుజముల వంటి వారు, వారు భుజముల వంటి వారు. మీకంటే తక్కువైన రాజ్యమే అది. అయితే అది భుజముల వంటిది, కానీ మీరు చనిపోయిన తరువాత ఈ రాజ్యం వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే మొదటిగా బబులోను రాజ్యం వస్తుందని, బబులోను రాజ్యం లోకమంతటిని పరిపాలన చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత బబులోను రాజ్యం ముగింపులోనే ఈ రాజ్యం వస్తుందని చెప్పాడు. ఈ రాజ్యము పేరంటే మాదీయ పారసీక సామ్రాజ్యం. అందరూ చెప్పండి, మాదీయ పారసీక. మీడో పెర్షియన్ రూల్ అంటారు, మాదీయ పారసీక సామ్రాజ్యం. ఎందుకు మాదీయ పారసీక సామ్రాజ్యం అంటే, మాదీయులు అనేవారు ఒక 6 నెలలు, పారసీకులు అనేవారు ఒక 6 నెలలు వారు పరిపాలన చేస్తారు. అందుకే 2 భుజములు, వెండి భుజములు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 భుజాల్లాగా వారు పనిచేశారు. వారు 6 నెలలు, వీరైతే 6 నెలలు వారు పనిచేశారు. ఆ మాదీయ పారసీక సామ్రాజ్యంలోనే మనకు రాణి అయిన ఎస్తేరు కూడా కనపడుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. అహష్వేరోషు రాజు ఏ రాజు అయినా
కాదు, పారసీక దేశపు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కూషు అనేది దేశం పేరు. ఓకే, కూషు దేశం నుండి తూర్పు దేశం వరకు ఓకే 121 సంస్థానాలు ఆయన పరిపాలన చేసినట్లు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ వెండి భుజములు మాదీయ పారసీక సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ మాదీయ పారసీక సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం ముగించబడిన తరువాత ఇవి వస్తాయని దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాము. హిస్టరీ ఆల్సో ప్రూవ్స్ ఇట్. మీకు తెలుసా, పారసీకులు మన దేశానికి కూడా వచ్చారు. ఎస్తేరు మహారాణి పరిపాలన చేస్తున్న దినాలలో, అహష్వేరోషు రాజు పరిపాలన చేస్తున్న దినాలలో మన దేశం నుంచి కూడా అహష్వేరోషు రాజు పరిపాలనలో ఆయన చేసిన విందుకి ఇక్కడి నుంచి కూడా వారు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే మన దేశము తూర్పు దేశం అని పిలువబడ్డది, హిందూ దేశం అని పిలువబడ్డది. స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్లోనే మనం అది, ఎస్తేరు గ్రంథంలోనే మనం అది చూస్తాం. హిందూ దేశం నుంచి కూడా వెళ్ళినట్లుగా, అంటే వాళ్ళ యొక్క కింగ్డమ్ స్పాన్ ఎంత ఉందంటే, ఎంత విస్తరించి ఉందంటే భారతదేశం వరకు కూడా వారి యొక్క పారసీకుల యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇప్పటికీ కూడా మన హైదరాబాద్ లోనే అక్కడక్కడ పార్సీలకు సంబంధించినవి ఎన్నో షాప్స్ ఉన్నాయి, ఎన్నో బేకరీస్ ఉన్నాయి, ఎన్నో గోల్డ్ షాప్స్ ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు వారికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. ఒక ప్రాంతమే వారి పేరు మీద ఉంది, పార్సీ కొట్టారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి, మీకు వాక్యం అర్థమైంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆ పార్సీలే దేవుని బిడ్డలారా, మాదీయులు మరియు పారసీకులు. మాదీయులు పారసీకులు ఆ సామ్రాజ్యము వెండి వంటిది అని చెప్పాడు. మంచిది. ఆ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుందంట, అది 3వ రాజ్యం అని చెప్పాడు. ఏంటి ఆ 3వ రాజ్యము? అది దేని వంటిదని రాస్తుంది చెప్పండి? ఇత్తడి వంటిది అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ ఇత్తడి రాజ్యం ఏంటి అంటే, ఇత్తడి రాజ్యము గ్రీకు సామ్రాజ్యము. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈ ఇత్తడి సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యం. మనందరికీ బాగా తెలిసిన ఒక గొప్ప చక్రవర్తి, ఆయన మహావీరుడని, మహాచక్రవర్తి అని పిలిపించుకున్నవాడు ది గ్రేట్ అలెగ్జాండర్. ది గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ అనేవాడు చాలా గొప్ప చక్రవర్తిగా, ప్రపంచంలో ఆ వాడు గెలవలేని దేశాలంటూ ఏమీ లేవు. అన్ని దేశాలని, సమస్త దేశాలని జయించుకుంటూ ఆఖరికి భారతదేశం వచ్చి దాన్ని జయించలేక వెనక్కి వెళ్ళిపోయిన దినాలలో, ఆయన వెనక్కి వెళ్ళిపోయినప్పుడు దోమ కుట్టి చచ్చిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి భయపడలే ఈ మహా చక్రవర్తి అయిన అలెగ్జాండర్. ఏ రాజుకి భయపడలే, ఏ మనిషికి భయపడలే. కానీ ఆయనంట ఒకరికి మాత్రం భయపడ్డాడంట. ఎవరికంటే, ఇదిగో మొట్టమొదటిసారి నా జీవితంలో భయం వేస్తుంది అన్నాడంట. ఏంటయ్యా, ఎప్పుడు నీ నోట్లోంచి మాట రాదే, భయం వేస్తుంది అంటావేంటి? ఇన్ని రాజ్యాల్ని జయించిన వాడివి, నీ కత్తితో ప్రపంచమంతటిని ఏలిన వాడివి, ఇంత సంపాదించిన వాడివి, భయపడుతున్నావంటే ఏంటి అంటే, ఆయన అంటాడంట, నేను ఏ మనిషికి భయపడలేదు, గాని చనిపోతానేమో అన్న భయం నాకు వచ్చింది, మరణిస్తానేమో అన్న భయము నాకు వచ్చింది అని చెప్పి మరణానికి భయపడ్డాడంట. దేవుని బిడ్డారా, అలెగ్జాండర్ వంటి గొప్ప గొప్ప చక్రవర్తులే మరణానికి భయపడ్డారు. మరణం వారిని హలో అని పలకరిస్తే ఈ ఒక్కరు హలో తిరిగి చెప్పడానికి లేరు. కానీ యేసుక్రీస్తు మాత్రము ఏ మరణానికి భయపడలేదు. మరణం యేసయ్యను పలకరించలే, యేసయ్యే మరణాన్ని పలకరించాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయము ఎక్కడా అని చెప్పి యేసయ్యనే మరణాన్ని పలకరించాడు. చేతులు ఎంతో సార్ గట్టిగా. అందుకే క్రీస్తులో ఉన్న మనము మరణించినను మరలా తిరిగి చేస్తాం. ఎందుకంటే మరణాన్ని జయించిన ప్రభు మన ప్రభు. మనము కూడా తిరిగి లేవబడతాము, మనము కూడా ఎత్తబడతాము. మనకి మరణం యొక్క బలము కింద మనం జీవించట్లేదు, మరణం యొక్క అధికారం కింద మనం జీవించట్లేదు. మరణాన్ని జయించిన మన ప్రభు వలన మనము కూడా మరణాన్ని జయించిన వారమే. ఒకసారి చేతులు దేవుని నామానికి స్తోత్రం చెప్తాం, దగ్గరగా స్తోత్రం చెప్తాం. ఒకసారి మీ పక్కకి షేక్ హ్యాండ్ ఇచ్చి అడగండి, ఈ ప్రతిమలో ఎక్కడున్నాం మనం అని అడగండి. ఒకసారి ఎక్కడున్నారు మీరు? ఏమా తల ఏంటి చెప్పండి? శిరస్సు ఏంటి? మేలిమి బంగారం. ఓకే. భుజములు ఏంటి? వెండి. ఓకే. ఉదరం ఏంటి? ఉదరము మరియు తొడలు ఇత్తడి. ఇత్తడి ఏ రాజ్యానికి సంబంధించిందని మనం చదువుకున్నాము?
గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించింది. గ్రీకు సామ్రాజ్యం కూడా చాలా విస్తారంగా పనిచేసింది. ఈ గ్రీకు సామ్రాజ్యంలో నుంచే చాలా జ్ఞానం వచ్చింది. ప్రపంచ వ్యాప్తముగా జ్ఞానము విస్తరించింది ఈ గ్రీకుల వలనే. దేవుని బిడ్డలారా, ఈ గ్రీకు తత్వవేత్తలు ఉండేవారు, గ్రీకు జ్ఞానులు ఉండేవారు. వారి వల్ల ప్రపంచం అంతా కూడా జ్ఞానము విస్తరించింది. డెవలప్మెంట్ అన్నది అక్కడి నుంచే ప్రారంభించబడ్డది. నిజానికి చేస్తే ఈ రోజు మనకున్న క్యాబినెట్స్ గాని, ముఖ్యమంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని, లేకపోతే ఈ రోజు మనకున్న పార్లమెంట్ సిస్టమ్ గాని, ఈ సిస్టమ్స్ అన్ని కూడా వారు కనిపెట్టినవే. అక్కడి నుంచే మన దేశానికి కూడా వచ్చాయి. సమస్త దేశాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ ని, క్యాబినెట్ సిస్టమ్ ని ఫామ్ చేసింది ఈ గ్రీకులే. వారి వలన ప్రపంచమంతా ఈ జ్ఞానము విస్తరించింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్, చాలా శక్తివంతమైన రాజ్యం. అయితే అలెగ్జాండర్ చనిపోగానే, ఆయన చనిపోక ముందు నలుగురైన తన సైనిక అధికారులకి తన రాజ్యాన్ని అప్పచెప్పాడు. 4 భాగాలుగా డివైడ్ చేసి తన రాజ్యాన్ని అప్పచెప్పాడు. అప్పుడు గ్రీకు సామ్రాజ్యంలో చీలికలు వచ్చాయి. చీలికలు వచ్చినందుకు ఆ గ్రీకు సామ్రాజ్యం కాస్త చీలిపోతే బలహీన పడుతుంది. ఏదైనా అంతే. స్తోత్రం చెప్పండి. ఒక ఇల్లు చీలిపోయింది అనుకోండి, ఒక కుటుంబం చీలిపోయిందంటే బలహీనత వస్తుంది. ఒక సంఘం చీలిపోయినదంటే సంఘం బలహీనమవుతుంది. ఒక సమాజం చీలిపోయినదంటే బలహీనత ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, గ్రీకు సామ్రాజ్యం కాస్త 4 భాగాలుగా చీలిపోయింది. ఎవరి భాగాన్ని వారు పరిపాలన చేసుకుంటూ ఒకరికి ఒకరు మిత్రులైన వారు ఒకరికొకరు శత్రువులైపోయారు. దాని తర్వాతనే రోమా అనే సామ్రాజ్యం ప్రారంభించబడ్డది. ఇప్పుడు మనం ప్రతిమలో ఎక్కడికి వచ్చామంటే మోకాళ్ళ దగ్గరకు వచ్చాం. స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఈ రాత్రి మీరు ఎన్నో పనులు చేసుకొని ఎంతో అలసిపోయి, రోజంతా అలసిపోయినా కూడా ఈ రాత్రి శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యాన్ని ఫాలో అవుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాం మనము? మోకాళ్ళ దగ్గరికి వచ్చాం. మోకాలు ఎలాంటి మోకాలు అని రాస్తుంది దేవుని వాక్యంలో? ఇనుము వంటి మోకాళ్ళు. ఇనుము లోహముతో చూపించబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, రోమా సామ్రాజ్యం అనేది ఇనుము యొక్క సామ్రాజ్యం. ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఐరన్ రూల్. రోమా యొక్క ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం ఎంత బలముగా లోకములో ప్రభుత్వాన్ని చేసిందంటే ఐరన్ రూల్ అంటారు దాన్ని. దేవుని బిడ్డలారా, అది ఇనుముతో పోల్చబడ్డది. ఇనుము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఒక్కసారి ఆ మాట మనం చదువుదాం. చదవండి ఒకసారి. 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె ఎలా ఉంటది అంటే బలముగా ఉండను. చూసారండి, రోమా సామ్రాజ్యం చాలా బలమైన సామ్రాజ్యంగా ఉండింది. ఇనుము వలె చాలా బలముగా ఉన్న సామ్రాజ్యం. అందుకే మీరు గమనిస్తే ఏ బ్యాటిల్లో, ఏ వార్ లో మీరు చూడండి, ఏ యుద్ధంలో చూడండి, రోమన్ సోల్జర్స్ కనపడతారు. దే ఫైట్ బ్యాటిల్స్. వారు బలమైన యుద్ధాలు చేసిన వారు. అంతేకాదు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. చాలా బలమును కనపరిచి ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకున్నారు. దానికంటే ముందున్న రాజ్యము బబులోను రాజ్యం. ఆ బబులోను రాజ్యం తర్వాత పారసీక మాదీయ రాజ్యం. మాదీయ పారసీక రాజ్యం కంటే బలమైన రాజ్యం గ్రీకు రాజ్యం. అలాంటి గ్రీకు సామ్రాజ్యాన్ని వాళ్ళు ఆధీనం చేసుకునేంత బలము రోమా సామ్రాజ్యం కలిగి ఉన్నది. అందుకే అది ఇనుము వలె ఎలా ఉందంట, బలమైనదిగా ఉండదు అన్నాడు. చూడండి ఒకసారి, తర్వాత చదువుకుందాం. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టును కదా. ఇనుము పగలగొట్టినట్లు అది ఏం చేస్తుందంటే రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. చూడండి, నిజంగానే రోమా సామ్రాజ్యం ఏం చేసిందంటే దానికున్న బలంతో, దానికున్న సామర్థ్యంతో దాని చుట్టూన్న రాజ్యాలన్నీ పగలగొట్టి దాని స్వాధీనం చేసుకుంది. ఈ రోమన్లు చాలా వందల సంవత్సరాలు పరిపాలన చేశారు. దేవుని బిడ్డలారా, ఈ రోమన్ రూల్ ఉంటున్న దినాలలోనే, ఆ దినాలలోనే మరి యొక్క చిన్న సామ్రాజ్యం ప్రారంభించబడ్డది. చూడండి, అక్కడ పాదములు రాసుందా? పాదములను వేళ్ళను కొంత మట్టికు కుమ్మరి మట్టిది గాను కొంత మట్టుకు
ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడెను కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి హల్లెలూయా. మనం పాదాల దగ్గరికి వచ్చాము. పాదాల్లో ఆ వేలు ఎలా కనబడుతుంది అంటే కొంత మట్టుకు మట్టి కనబడుతుంది, కొంత మట్టుకు ఇనుపదిగాను కనబడుతూ ఉన్నది. అది కొంత మట్టుకు మట్టి కనబడుతుంది, కొంత మట్టుకు ఇనుపు కనబడుతుంది అని రాసి తర్వాత ఇంకో మాట రాస్తున్నాడు. ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయుడును. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో రోమా సామ్రాజ్యంలో ఒక మైనస్ ఉంది, ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే ఇనుము మట్టి కలిసినట్టుగానే ఉంటది గాని కలవరు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇనుము ఉంటది, మట్టి ఉంటది, కానీ ఇనుము మట్టి కలిసినట్టుగానే ఉంటది గాని అసలు కలవదు. ఆ రాజ్యంలో అనేకమైన భేదములు ఉంటాయి అని చెప్పి దానియేలు ప్రవక్తకు దేవుడు కొన్ని వందల సంవత్సరాల కంటే ముందుగానే రోమా ప్రభుత్వం గురించి, రోమా సామ్రాజ్యం గురించి దేవుడు చూపించాడు. దాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు దేవుడు కనపరిచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయిపోయింది. అంటే రానున్న దినాలలో నెబుకద్నెజరు దగ్గర నుంచి రానున్న సంవత్సరాల్లో, రానున్న తరాలలో ఏం జరగబోతుందో రాజైన నెబుకద్నెజరుకే దేవుడు కనపరిచాడు. దేవుడు నిజంగానే దేవుని బిడ్డారా, ఆ రోమా ప్రభుత్వంలో ఎవరికంటే వారికి అధికార వాంఛతో, అధికార దాహంతో వారు ఒకరికొకరు పొసగక, ఒకరితో ఒకరు ఐక్యత కలిగలేక విభేదాలతో గొడవలు పెట్టుకొని వాడి మీద వీడు, వీడి మీద వాడు, వాడి మీద వీడు, వీడి మీద వాళ్ళు రాజకీయాలు చేసి కలహాలతో, భయంకరమైన కక్షలతో ఒకరినొకరు చంపుకునే చరిత్ర రోమియుల చరిత్ర. తండ్రే కుమారులను చంపేశాడు, వీడు నా సింహాసనం ఎక్కుతాడేమో అని. అర్థమవుతుందా మీకు? తండ్రి యొక్క సింహాసనం ఎక్కడికి వెళ్ళిపోతుందా అని చెప్పి కొడుకుల్ని చంపేసిన చరిత్ర ఉంది. అలాగే ఈ తండ్రి ముసలోడు, వీడు చనిపోయే వరకు మాకు సింహాసనం దక్కదని తండ్రికి విషమిచ్చి చంపిన వారు ఉన్నారు. ఆ రోమా చరిత్రలోనే మనం చూస్తాము. అలాగే భార్య సింహాసనం మీదకి రావడానికి భర్తకు విషమిచ్చిన చంపిన సంఘటనలు కూడా రోమా చరిత్రలో మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా చరిత్ర గ్రంథాలలో, చరిత్ర భాగాలలో ఉన్నది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని వాక్యం ముందుగానే దాన్ని ప్రవచించి. ఒకసారి మీ పక్క వాళ్ళని చూసి వారికి షేకండి, చెప్పండి, దేవునికి భవిష్యత్ అంతా ముందే తెలుసు. ఆమె దగ్గరగా ఆమె చెప్తారా? దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఒకవేళ స్కాలర్స్ ఉంటే, వారు హిస్టోరియన్స్ ఉంటే, వాళ్ళు చరిత్రను చదివే వాళ్ళు ఉంటే, అసలు బైబిల్ తో వారికి సంబంధమే లేదనుకోండి, ఈ రాత్రి వాళ్ళు కూర్చొని, వారికి చరిత్ర తెలుసు, మనకి వాక్యం తెలుసు, వారు ఒకవేళ కూర్చొని వింటే వారు ఏమంటారో తెలుసా? ఏంటి, మేము చరిత్ర గ్రంథాల్లో లైబ్రరీలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ చరిత్ర అంతా చదువుకున్నాము. ఈ చరిత్ర అంతా ఒక్క క్యాప్సూల్లో మీ దేవుని వాక్యంలో ఉంచాడా? ముందుగానే ఉంచాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. చరిత్రను ఎప్పుడు చదువుతాం? చరిత్ర అయిపోయినాక చదువుతాం. ఇక్కడ దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చరిత్రను ముందుగానే దేవుడు రాశాడు. అది జరగక ముందే దేవుడు రాశాడు. ఇలా జరగబోతుంది, ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ముందుగానే రాశాడు. నీ చరిత్రను కూడా ముందుగానే ఎరిగిన దేవుడు, నీ జీవితాన్ని కూడా ముందుగానే ఎరిగిన దేవుడు. నీ జీవితంలో ఏ సంఘటనలు జరగబోతున్నాయో అవన్నిటిని ముందుగానే ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాను. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డారా, సరిగ్గా ఆ కాలంలో మరి ఒక రాజ్యం ప్రారంభించబడింది. ఏ రాజ్యం ప్రారంభించబడ్డది అంటే చదువుదాం ఒకసారి. పాదముల వేలు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉండినట్లు ఆ రాజ్యము ఒక విషయంలో ఎలా ఉందంట? బలంగా ఉంటుంది. ఒక విషయంలో నీరసంగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమకు కనబడెను. అటువలే మనుష్య జాతులు
మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. దీన్నే మిశ్రమ జాతులు లేదా సంకీర్ణ ప్రభుత్వం అని పిలుస్తారు. అక్కడి నుంచే ఎవరికి వాళ్ళు పొసగకుండా ఎవరికి వాళ్ళే గవర్నమెంట్లు స్టార్ట్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఒకరితో ఒకరు అసలు పొసగట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రాత్రి ఇక్కడ ఒక పాయింట్ మీద చెప్పాలనుకుంటున్నాను. సంఘానికి బలము ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. కుటుంబానికి బలము ఐక్యత. సంఘంలో కూడా చాలా మంది పసగనట్టుంటారు, కలిసి కలవనట్టుంటారు, అంటనట్టు ఉంటారు. ఎస్ ఆర్ నో? బయటికి మాత్రం అన్న ప్రైజ్ లార్డ్ అని అంటారు. ప్రైజ్ లార్డ్ బాగానే చెప్పుకుంటారు, కానీ లోపల ఉన్న విభేదాలు ఉన్నాయి. చూసారా? మోహన్ చూసావా ఎట్లుందో? నేను చూసావా ఇట్లా లోపల మాత్రం విభేదాలు ఉంటాయి. లోపల మాత్రం రకరకాల పగలు, కక్షలు, ఒకరి మీద ఒకరికి కోపతాపాలు, విభేదాలు ఉంటాయి. బయటికి మాత్రం కలిసినట్టుగా కనబడతారు. ఏది? మట్టి ఇనుము. చూడండి మీరు, మట్టి ఇనుము. ఇప్పుడు ఇనుముని మట్టిలో పాతామనుకోండి, ఏమవుతుందో తెలుసా? మట్టి దాని చుట్టూ ఇట్లా బురదంతా మట్టి అంతా దానికి ఉంటది. కానీ ఆ ఇనుము తీసి ఒకసారి గట్టిగా రాయికేసి కొట్టామంటే మట్టి అంతా వదిలిపోతుంది. ఇనుము సెపరేట్ అయిపోతే మట్టి సెపరేట్. ఎప్పటికీ ఇనుములో మట్టి, మట్టిలో ఇనుము కలవదు. చాలా మంది అలాగే ఉంటారండి. సంఘంలో వస్తారే గాని ఎప్పుడు ఒకరితో ఒకరు ఐక్యంగా, సమాధానంగా, ప్రేమతో కలిసి ఉండరు. సంఘానికి, కుటుంబానికి ఐక్యతే ప్రత్యేకమైన బలము. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తాం. మీ పక్కలకి షేకండి చెప్పండి. మన మధ్యలో ఉన్న సమాధానమే మనకు బలం అని చెప్పండి. మన మధ్యలో ఉన్న సమాధానమే మనకు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్తారా? దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ నిరీక్షణ ప్రార్థనాలయాన్ని దేవుడు దర్శించును గాక. ఒక ప్రత్యేకమైన బలము చేత దేవుడు మిమ్మల్ని నింపును గాక. దేవుని బిడ్డలు మనం అందరం ఒక కుటుంబం. కుటుంబంలో సాధారణంగానే తారతమ్యాలు ఉంటాయి. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. చాలా సార్లు వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు కొట్లాడుకునేటప్పుడు మేము అస్సలు మధ్యలోకి వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కొట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడుకొని మా మీద పడతారు. మమ్మల్ని ఏమంటారు అంటే, డాడీ నువ్వు చెల్లికి చెప్పట్లేదు, డాడీ నువ్వు అన్నకి చెప్పట్లేదు, చూడు డాడీ నువ్వు అన్న పార్టీ, డాడీ లేదు నువ్వు చెల్లి పార్టీ, ఎప్పుడు నాకు ఇటకే చేస్తారు. ఇలా కొట్లాట వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. కానీ బ్లేమ్ ఎవరికి ఉంటుంది? డాడీకి ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘంలో విశ్వాసులు కూడా ఎక్కడో రోడ్ల మీద జుట్టు పట్టుకుంటారు, కానీ బ్లేమ్ ఎవరి మీద వేస్తారు? తండ్రి మీద వేస్తుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. అసలు మీ మధ్యలో అవకతవకలు వచ్చినట్టే మాకు తెలియదు. మీ మధ్యలో ఎక్కడో రప్చర్ అయిన సంగతి మాకు తెలియదు. ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చిన సంగతి మాకు తెలియదు. ఆ రోజు ఒకరింటికి ఒకరు వెళ్ళారు, చాయ్ పెట్టలేదని మీరు అలిగారు, అలిగి సంవత్సరం అలిగారు. ఈ సంగతి మాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఇట్లా ఒకరి మీద ఒకరు అలుక్కునేది, ఒకరి మీద ఒకరు పంతానికి దిగేది మాకు తెలియదు. కానీ చివరికి ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? ఎవరి మీద వేస్తారు? అదిగో అన్న చెప్తలేడు వాళ్ళకి. అన్న వాళ్ళని గద్దించి చెప్పట్లే, అన్న వాళ్ళని సరి చేయట్లే, వాళ్ళని సరి చేయాలి, అసలు వాళ్ళని చర్చకెళ్ళి రాణిస్తున్నాడు అసలు. ఇట్లా ఒకరి మీద ఒకరు కక్షలు, పగలు కలిగిన వారైతే ఏ మాత్రము ఆ కుటుంబాల మీద గాని, ఆ సంఘంలో గాని ఆశీర్వాదం ఉండదు. ఎంత ప్రేమ, సమాధానములు కలిగిన కుటుంబంగా ఉంటామో అంత ఆశీర్వాదం ఈ సంఘంలో మనం చూస్తాం. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం. చెప్పండి, మనం అందరం ఒకే ఫ్యామిలీ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఈ రోమీలు ఎట్లున్నారు చెప్పండి. ఈ రోమీలు
పొసిగి అతికి అతకనట్టున్నారు, పొసిగి పొసగినట్టున్నారు, అంటున్నారు. అసలు వీళ్ళు ఇనుము మట్టిలాగున్నారు. అలా మనం ఉండడానికి వీలు లేదు. దేవుడు నామానికి ఇంతవరకు వాక్యం అర్థమైందని స్తోత్రం చెప్పండి. సరిగ్గా ఆ రాజుల కాలంలో దేవుడే ఒక రాజ్యమును స్థాపించాడు. గాడ్ హిమ్సెల్ఫ్ బిగాన్ అ కింగ్డమ్. దేవుడే ఒక రాజ్యమును, తన సొంత రాజ్యమును దేవుడు స్థాపించాడు. చదువుకున్నాం ఒకసారి దేవుని వాక్యంలో 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించెను, దానికి ఎన్నటికి నాశనము. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక రాజ్యాన్ని ప్రారంభించాడంట. దేవుడు బిడ్డారా, బబులోను రాజ్యాన్ని ప్రారంభించింది ఎవరు? నెబుకద్నెజర్. దేవుని బిడ్డారా, మాదీయ పారసీక రాజ్యాన్ని ప్రారంభించిన ఆ చక్రవర్తులు ఉన్నారు. గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తముగా విస్తరింపజేసిన రాజు ఎవరు? అలెగ్జాండర్. ఆ తర్వాత మరొక రాజ్యం వచ్చింది, రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో అనేక మంది చక్రవర్తులు రోమా సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. ఇలా ఎంతమంది రాజులు ఎన్ని సామ్రాజ్యాన్ని, ఎన్ని రాజ్యాల్ని ప్రారంభించినా అందరికంటే బలమైన ఒక రాజ్యాన్ని దేవుడే భూలోకమందు ప్రారంభించాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం, దగ్గరగా స్తోత్రం చెప్తాం. ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం అంట? చూడండి అక్కడ ఏం రాస్తుంది? ఆ రాజ్యము దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యానికి నాశనం లేదంట. నాతో నా వెనకాల చేతి చెప్తారా, నేనున్న రాజ్యంలో నాశనం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యానికి ఏం లేదంట? మిగతా రాజ్యాలన్నీ నశించిపోయాయి. మిగతా రాజ్యాలన్నీ కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోయాయి. మిగతా రాజ్యాలన్నీ ఏదో ఒక దినాన్ని అంతరించిపోయాయి. గాని దేవుడు ప్రారంభించే ఈ రాజ్యానికి నాశనము కలగదు అని రాస్తుంది. తర్వాత ఇంకేం రాస్తుంది? ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక ఇది మరి విచిత్రమైన సంగతి అండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రాజ్యం అంట దాన్ని పొందిన వారికి అంటున్నాడు. ఆ రాజ్యాన్ని పొందాలంట. అంటే ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ప్రభు అయిన యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఆ రాజ్యాన్ని పొందుకుంటారంట. దేవుని కోసం గట్టిగా స్తోత్రం చెప్తారు. చెప్పండి హల్లెలూయా. ఆ రాజ్యంలోనికి వారు ప్రవేశించడం మాత్రమే కాక ఆ రాజ్యాన్నే వారు పొందుకుంటారంట. ఈ రాజ్యము పొందగలిగిన రాజ్యము, పొందదగిన రాజ్యం. దేవుని నామానికి కోసం గట్టిగా స్తోత్రం చెప్తారు. తర్వాత మాట ఇంకేం రాస్తుంది చూడండి. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతులతో సరిగట్టిగా స్తోత్రం చెప్తారు. ఇప్పుడు ఈ రాజ్యం ఎలా దేవుడు పోలుస్తున్నాడో చూడండి ఒకసారి. అది ఎలా ఉందంట ఆ రాజ్యము. చదువుదాం తర్వాత. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును. చాలా జాగ్రత్త ఇటు చూడండి ఒకసారి. ఒక రాయి ఉందంట. ఆ రాయి చేతి సహాయం లేకుండానే అలా పైకి లేచిందంట. స్తోత్రం చెప్పండి. చిన్న రాయి అంటది, చిన్న రాయి. ఏమండి, ఒక రాయి పైకి లేవాలంటే ఒక చెయ్యి సహాయం దానికి కావాలి. కానీ ఈ రాజ్యం ఎలాంటిదంటే ఏ చెయ్యి సహాయము అవసరం లేదు ఈ రాజ్యానికి. ఈ రాజ్యం ఎంత శక్తివంతమైన రాజ్యం అంటే తనకు తానే నిలవబడగలిగిన రాజ్యం ఈ రాజ్యం. ఈ రాజ్యాన్ని దేవుడు భూలోకమందు స్థాపించాడు. ఈ రాజ్యం పేరే దేవుని రాజ్యం. దేవుని నామానికి చేతులతో సరిగట్టిగా స్తోత్రించండి. దేవుడు స్థాపించిన రాజ్యం బట్టి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. This is the kingdom of God. దేవుని రాజ్యం. ఇది ఎలాంటి రాజ్యం అంటే ఏ చెయ్యి సహాయము ఈ రాజ్యానికి అవసరము లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఏ రాజ్యానికైనా ఇంకొక సహాయం అవసరమేమో గాని ఈ రాజ్యానికి ఎవరి సహాయము అవసరము లేదు. ఈ రాజ్యాన్ని ఎవరు నిలబెట్టక్కర్లే, ఈ రాజ్యాన్ని ఎవరు మూల పెట్టక్కర్లే, ఈ రాజ్యాన్ని ఎవరు తీసుకెళ్లి నదిలో కలపక్కర్లే, ఈ రాజ్యాన్ని ఎవరు తీసుకెళ్లి ప్రతిష్ఠ చేయక్కర్లే,
ఈ రాజ్యం తనకు తాను నిలవబడగలిగినది. దగ్గరగా ఆమె చెప్తామా? కొందరు చెప్పారు నాకు పోయిన సంవత్సరం, అన్న వాళ్ళు అదే నా నిలబెట్టుకున్నారంటన్నా. ఒక 9 రోజులు అయిన తర్వాత అదే నా వాళ్ళు నిలబెట్టింది కాస్త తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో తొక్కేశారంటన్నా, ఆడ పడేశారంటన్నా. నిలబెట్టుకోవడము పడేయడము, నిలబెట్టుకోవడము పడేయడం. ఒక నిలబెడితే గాని నిలవబడని దేవుళ్ళను దేవతల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని రాజ్యం ఎలాంటిదంటే ఎవరు ఏ చెయ్యి సహాయము ఈ దేవుని రాజ్యానికి అవసరం లేదు. తనంతట తానే నిలవబడగలిగిన రాజ్యం, అంత శక్తివంతమైన రాజ్యం దేవుని రాజ్యం. ఈ మాట అర్థమైన వారి చేతులు ఎత్తుబట్టి గట్టిగా స్తోత్రం చెప్తాం, దగ్గరగా స్తోత్రం చెప్తాం. ఈ పక్కలకి షేకండి చెప్పండి, నువ్వు ఉన్న రాజ్యం శక్తివంతమైన రాజ్యం. ఆమేన్. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? అందుకే కదా వాక్యంలో మీతో చెప్తూ ఉన్నాను, ఈ దర్శనంలో ఈ కళలో మనము కూడా యు ఆర్ దేర్ ఇన్ దిస్ డ్రీమ్, యు ఆర్ దేర్ ఇన్ దిస్ ప్రొఫెసీ. ఈ ప్రవచన గ్రంథంలో నువ్వు ఉన్నావు, ఈ దర్శనంలో నువ్వు ఉన్నావు, ఈ కళ భావంలో నీవు ఉన్నావు. ఎక్కడున్నావయ్యా అంటే వాక్యం అంటుంది దేవుని రాజ్యం. చేతి సహాయం లేకనే ఎత్తబడిన ఈ రాయి ఏం చేస్తుందంటండి, సరిగ్గా పాదాల మీద, ప్రతిమ యొక్క పాదాల మీద పడిందంట. ఆ పాదాల మీద పడి పాదాలని పగలగొట్టిందంట. పాదాలని పగలగొట్టింది, తర్వాత ఇనుము వంటి మోకాల్ని పగలగొట్టింది, తర్వాత ఉదరమును పగలగొట్టింది, తర్వాత భుజములను ఛాతీని పగలగొట్టింది, తర్వాత మేలువి బంగారనే శిరస్సును కూడా పగలగొట్టేసింది. అన్ని రాజ్యాల్ని నేలమట్టం చేసి ధూళి అగునట్లుగా చేసేసిందంట. అందుకే ఏ రాజ్యము దేవుని రాజ్యము ఎదుట నిలబడలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే మనం భయపడతామేమో గాని ఆ రాజు ఈ రాజు అని ఏ రాజు గురించి దేవుడు భయపడ్డు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి హల్లెలూయా. అన్నా ఇదిగో నా చిన్న చెర్లపల్లిలో చిన్న మందిరం కట్టుకున్నామన్నా, మనకి ఇటు నుంచి అటు నుంచి ఏమో అన్నా ఎవడొచ్చి మన మీద పడతాడో, లేకపోతే ఏది మనకు ఆటంకం అవుతుందో, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన సంఘము. ఇక్కడ ప్రకటించబడుతుంది దేవుని రాజ్యము. ఈ సంఘము దేవుని రాజ్యములో ఒక భాగము. నీవు దేవుని రాజ్యం యొక్క ప్రతినిధివి. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తాం, దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ రాజ్యం మీద ఏ రాజ్యం నిలబడలేడు, ఏ రాజ్యము నిలబడలేదు. యేసయ్య అన్నాడు, అందుకే ఎవడైనను ఈ రాయి మీద పడితే వాడు తునాతునకలైపోతాడు, ఎవని మీదైనా ఈ రాయి పడితే వాడిని నలిచేస్తాడు అన్నాడు. అంత సామర్థ్యము, శక్తి కలిగిన రాజ్యంలో నీవు నేను ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంత బలమైన రాజ్యం, అంత బలమైన రాజ్యం. దానియేలు ప్రవక్తకు దేవుడు చూపించిన ఈ భావం అంతా దేనికి చూపించాడంటే, ఒక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం బలమైన రాజ్యం. ఆ రాజ్యం ముందుగానే ప్రకటించబడాలి. ఆ రాజ్యం గురించి ప్రజలకు తెలియాలి. ఆ రాజ్యంలోనికి ప్రజలు రావాలి. ఒక 2-3 రిఫరెన్సెస్ మీకు చూపిస్తాను, చూపించి ప్రార్థనలోకి వెళ్తాం. చాలా జాగ్రత్తగా వీటిని చదువుకుందాం. ఏంటయ్యా ఈ రాజ్యం గురించిన గొప్పతనం ఏంటి, ఈ రాజ్యం ఎలాంటి రాజ్యం? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము 7వ వాక్యం. ఎలాంటి రాజ్యం ఈ రాజ్యం? మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మా ఒక్క నిమిషం. రోమన్స్ 14. క్షమించండి, 14:17. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు
సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అందరూ నా వెనక చెప్పండి, నేనున్న దేవుని రాజ్యం. చెప్పాలి, నేనున్న దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం ఉంటున్నది. ఈ రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలి. ఈ రాజ్యం యొక్క క్వాలిటీ ఏంటంటే, ఈ రాజ్యంలో భోజనానికి పానానికి ప్రాముఖ్యత లేదు. కానీ ఈ రాజ్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ప్రజలు అనుభవిస్తారు ఈ రాజ్యంలోకి వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది భోజనానికి పానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. వారు ఈ రాజ్యంలోనికి అడుగు పెట్టారు కానీ ఈ రాజ్యం ఎలాంటిదో వారికి ఇంకా తెలియదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓసారి ఓ బాస్ గారంట, ఆయన్ని మేము కూడా పిలవాలనుకున్నాం కానీ మాకు భయం వేసి పిలవలేదు ఆయన్ని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భయం వేసిందంటే, ఆయన నా స్నేహితులు ఇద్దరు కలిసి వాక్య పరిచర్యకి వెళ్ళారు. ఒక దగ్గర వాక్య పరిచర్యకి వెళ్తే ఆయన భోజనం చేసిన తర్వాత రాత్రి వెళ్ళి హోటల్లో పడుకున్నప్పుడు కూడా లేచి మధ్యరాత్రి లేచి తలదిండి నుంచి చాక్లెట్ తింటా ఉన్నాడంట. అప్పుడు కూడా తింటూనే ఉన్నాడంట. ఉండడానికి ఎలా ఉంటాడంటే రౌండ్ పిల్లో మాదిరి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రౌండ్ పిల్ల. ఒకసారి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాడంట ఆయన వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు, అయ్యగారండి ఈ అరటికలు మీరు తీసుకెళ్ళండి ఇంటికని అరటికలు ఇచ్చారంటండి. ఈయన బస్ ఎక్కాడంట. మా ఫ్రెండ్ పక్కనే కూర్చున్నాడు. తినవయ్యా ఒకటి అని చెప్పి ఒక అరటిపండు విసి ఇచ్చాడంట. ఒక అరటిపండు ఇస్తే వద్దులే నా పర్లేదు తిన అని చెప్పి ఒక అరటిపండు తీసి ఆయనకి ఇచ్చాడంట. ఇస్తే సరే అని చెప్పి తిన్నాడంటండి. విజయవాడ వచ్చింది. విజయవాడలో దిగేటప్పుడు కాడ తీసి అరే అడు బాగా అన్నాడంట. అంటే గుంటూరు నుంచి విజయవాడ వచ్చేసరికి అంటే దగ్గర 1.5 hours. దాంట్లో ఏమైపోయినాయి అటువలన్నీ గెల ఖతం అయిపోయింది. గెలంతా ఎగిరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక ఆమె మీటింగ్ పిలిచింది. ఇప్పుడు నన్ను మీటింగ్ పిలిచారు కదా, అట్లాగే ఆయన మీటింగ్ పిలిచిందంట. మీటింగ్ పిలిస్తే అమ్మా ఇదిగో 4 కోళ్ళు దగ్గర మండాలి, దగ్గరగా చేయాలన్నాడంట. పాపం ఆమెకి ఆ రోజు కోళ్ళు దొరకలే, గుడ్లు పెట్టింది. అయితే ఆమె గుడ్డు కూర వండిందంట. గుడ్డు కూర వండితే ఆయన అంటాడంట, అమ్మా పిల్లలు పెట్టావు దీని తల్లి ఏది అన్నాడు. పిల్లలు పెట్టావు దీని తల్లి ఏది అని అంటాడంట. దేవుని బిడ్డ ఒకసారి బ్రేక్ఫాస్ట్ పెట్టిందంట. ఆమె బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు ఎట్లా పెట్టిందంటే ఇన్ని చపాతీలు చేసి తీసుకొచ్చి పెట్టిందంట. తీసుకొచ్చి అయ్యారండి తినండి. దాంతో పాటు చికెన్ వండిందంట. ఇంత చికెన్ వండిందంట. తీసుకొచ్చి పెడితే ఆయన ఇలా చూసాడండి. చూసి ఏంటి ఎవరు పెట్టారు ఇంతగానో ఎవడు తింటాడు అన్నాడంట. అంటే అయ్యారండి మీరు తిన్నంత తినండి, మిగతాది వదిలేండి అన్నదంట. ఇక్కడ నా దగ్గర ఎన్నివి అన్నాడంట. అయ్యారండి ఒక 40 ఉంటాయండి చపాతీలు అన్నదంట. 40 ఎక్కువైపోవా తిని నేను ఏమవ్వాలనుకుంటున్నావు, ఇక్కడ నా దగ్గర అన్నాడంట. ఒకటి తీసి ఆమె చేతికి ఇచ్చాడంట. గెల్ అన్నాడంట. అంటే ఎన్ని ఎక్కువైనాయి ఆయనకి? ఒకటే ఎక్కువైన 40లో. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత అమ్మ మా సంఘాన్ని నేను పిల్లలు రవ్వాలి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. చేతులతో సరి గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, కొంతమంది రోజుకి 6 పూటలు తింటారు, కొంతమంది 4 పూటలు తింటారు, కొంతమంది 3 పూటలు తింటారు, కొంతమంది 1 పూటే తింటారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది మధ్యరాత్రులు లేచి వండుకొని తింటారు. అట్లాంటి వాళ్ళు కూడా చూసాను, మధ్యరాత్రులు లేచి వండుకొని తింటారు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ఉన్న వారంట భోజనమునకు పానమునకు అంటే శరీర సంబంధమైన విషయాలకి వారు ప్రాముఖ్యతనివ్వరు గాని వారి జీవితంలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం అనేది వారి జీవితంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే దేవుని రాజ్యంలోకి వచ్చిన వారు అనుదిన జీవితంలో నేను నీతిగా జీవిస్తూ ఉన్నానా లేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్ని విషయాల్లో నేను నీతిగా బ్రతుకుతున్నానా లేదా? నా ఉద్యోగంలో నేను ఎక్కడైనా కకృతి పడుతున్నానా?
నా వ్యాపారంలో నేను ఎక్కడైనా అవినీతి చేస్తున్నానా? నేను ఎక్కడైనా అబద్ధం ఆడుతున్నానా? నా తల్లిదండ్రులు నేను అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నానా? నేను ఎక్కడ అవినీతిగా ప్రవర్తిస్తున్నానని వారు తమను తామే ప్రశ్నించుకొని నీతిగా బ్రతకడానికి వారు ఆయత్తపడతారు. అటువంటి వారు ఈ రాజ్యంలో ఉండడానికి అర్హులు. ఈ రాజ్యం మనకి నీతిని నేర్పిస్తారు. స్తోత్రం చెప్తారా సార్? ఈ రాజ్యంలో ఉండేవారు ఏం పాటిస్తారు వారి జీవితంలో? దేనికి ప్రాముఖ్యతనిస్తారు వారి జీవితంలో? నీతికి ప్రాముఖ్యతనిస్తారు. నీతి గలదానవై నీవు స్థాపించబడదువు గాక. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లును గాక. ఒకసారి నీ పక్కలకి షేకండి, చెప్పండి ఎంత నీతిగా ఉంటావో అంత వర్ధిల్లుతావో చెప్పండి. ఏం చెప్తలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చాలా మంది అనేది ఏంటంటే, అన్న నీతిగా ఉన్నాడు బతుకుతాడా అసలు ఈ దినాన? ఈ రోజుల్లో నీతిగా ఉన్నోనికి దినాలు ఉన్నాయా అసలు? నీతిగా బ్రతికితే మనం అసలు పైకి రాగలుగుతామన్నా? నీతిగా బ్రతికినోడికి ఈ రోజులు చెల్లుబాటు అవుతుందా? నీతిగా ఎవడు పైకి రాలేడన్నా? ఏదో ఒకటి చెయ్యాలా? కింద మీద చేసి తలకిందులు చేసి అన్యాయం చేసి అబద్ధాలాడి మోసం చేస్తే గానీ పైకి రాలేం కదన్నా ఈ రోజుల్లో అని చెప్పి చాలా మంది తలస్తారు దేవుని బిడ్డారా. కానీ దేవుడైతే వారేమో అబద్ధాలతో మోసాలతో అన్యాయాలతో పైకొస్తారు. అలా పైకొచ్చిన వారి వర్ధిలత నిలిచి ఉండదు. నిలిచి ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు తెలుసా, ఒకడు బోల్డ్ అంత సంపాదించాడు. వారి కార్లే ఒక 50 కార్లు ఉన్నాయి. అన్ని కార్లు గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. వారి బోల్డ్ అని విమానాలన్నీ తీసేసుకున్నారు. అట్లా ఎంతో సంపాదించాడు కానీ అన్ని పోయినాయి, అన్ని ఎగిరిపోయినాయి. ఇట్లా అవినీతిగా సంపాదించిన సంపాదన ఏది మిగలదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీతి గల కొంచెమే శ్రేష్టము, దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటది. వారు వర్ధిల్లితే ఆ వర్ధిల్లత నిలకడగా ఉంటుంది. నీవు నిలకడగలిగిన వర్ధిల్లత చూచుదువు గాక. ఆమె నాకు వినబడట్లే. అంటే మీ ఆమె నాకు వినబడట్లే. నీ పక్కన చూసి చెప్పండి, నీతి గల వ్యక్తిగా స్థాపించబడదు గాక. పక్కన నుంచి చెప్పండి, నన్ను కాదు, మీ పక్కన నుంచి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యంలో నీతి ఉంటుంది, అలాగే దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది. దేవుని రాజ్యం ఏమంటే చెప్పండి, సమాధానం ఉంటుంది. ఈ సమాధానం నీకు ఆ రోమా సామ్రాజ్యంలో కనబడదు, బబులోను సామ్రాజ్యంలో కనబడదు, పైన ఏ రాజ్యంలోని కనబడదు. కానీ దేవుని రాజ్యంలో, దేవుడు స్థాపించిన ఈ రాజ్యంలో గొప్ప సమాధానం ఉంటుంది. మిగతా రాజ్యాలన్నింటిలో ఒకరికి ఒకరు కత్తి పట్టుకొని పొడుచుకుంటారు, ఒకరితో ఒకరు పోరాడతారు, మిగతా అవ్వడానికే ఇష్టపడరు, పొసగడానికే ఇష్టపడరు. కానీ దేవుని రాజ్యంలో ఒకరితో ఒకరు హత్తుకొని జీవిస్తారు, సమాధానం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దినాన దేవుని బిడ్డ చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం కనబడట్లే. సమాధానం అన్నది కనబడట్లే. ఎవరి దారి వారిది. నీ దారి నువ్వుండు, నా దారిని నేనుంటా. అలా అనుకుంటారు కాబట్టి పిల్లలు అయితే మా దారిని మేముంటాం అనుకుంటున్నాం. ఎందుకంటే సమాధానం లేదు. వారిద్దరి మధ్యలో సఖ్యత లేదు, సమాధానం లేదు. ఒక ఆమె నాతో చెప్పింది, అయ్యా నాకు పెండ్లై 35 సంవత్సరాలు అయింది, మీ అంకుల్తో నేను అసలు మాటే మాట్లాడినయ్యా, ఆయన చూస్తుంటే నాకు చిరాకు వచ్చేస్తుంది అయ్యా అంటుంది. 35 సంవత్సరాలు కానీ మాట్లాడడానికి ఇష్టం ఉండదంట. మరి ఎట్లా మాట్లాడతామో, ఏదైనా మాట్లాడితే ఎట్లా మాట్లాడతామంటే, ఇదిగో అడుగు చూడు, ఆ తినిపో, ఇట్లా మాట్లాడుతుందంట. దేవుని బిడ్డలారా, భార్యాభర్తలకి అసలు సమాధానం అనేది లేదు. అందుకే బయట ఏం పెడుతున్నారు తెలుసా? బయట ఒక బోర్డు పెడుతున్నారు. యువతులేమో ప్రశాంత నిలయము అని పెడుతున్నారు, ఇటు ఒక బోర్డు పెడుతున్నారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. రెండింటిలో ఏది సత్యం? సమాధానం లేదు, శాంతి నెమ్మది లేదు. ఈ రాత్రి ఈ రాజ్యంలో ఉన్న సమాధానమును కలిగి నువ్వు జీవించదువు గాక. నీ ఇంట్లో నీకు గొప్ప సమాధానం వచ్చును గాక, గొప్ప నెమ్మది వచ్చును గాక. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారంట. వెళ్తుంటే సముద్రం ముందు నడుస్తూ ఉన్నారంట, ఇసుకలో నడుస్తూ ఉన్నారంట. నడుస్తూ ఉంటే ఆ స్నేహితులు ఇద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్ వచ్చిందంట. ఆర్గ్యుమెంట్ వస్తే ఒకడు ఇంకొకటి కొట్టాడట, పడాలని కొట్టాడట.
కొడితే దెబ్బ కాసినోడు వాడు ఇసుకలో రాశాడంట, ఈ రోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాశాడండి, ఇసుకలో రాశాడంట. ఈ స్నేహితులిద్దరూ కొన్ని రోజుల తర్వాత మరలా అదే ఇసుకలో నడుస్తూ నడుస్తూ కొంచెం దూరం వెళ్ళాక, ఒరే ఈత కొడతాను రా అని చెప్పి ఈత కొట్టడానికి సముద్రంలోకి దిగాడంట. దిగితే ఆడు మునిగిపోబోతుంటే కొట్టినోడే, దెబ్బ కొట్టినోడే ఈడు వెళ్ళి గెంతి వాడిని ఈత ఆడుకొని వాడిని బయటికి తీసుకొచ్చారంట. అప్పుడు వాడు ఇసుకలో రాయట్లేదంట, ఓ బండ మీద చెప్తున్నాడంటే ఏమన్నాడంటే, ఈ రోజు నా స్నేహితుడు నన్ను కాపాడేది రాశాడు. స్తోత్రం చెప్పండి. అంటే దెబ్బ కొడితే ఎక్కడ రాయాలి? ఇసుకలో రాయాలి. మేలు చేస్తే ఎక్కడ రాయాలా? బండ మీద రాయాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు సమాధానం మీకు ఉంటుంది. వీళ్ళకి మాత్రం అర్థమైంది, ఇక్కడ ఎప్పటికీ అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తి నిన్ను బాధపరిస్తే నువ్వు ఎక్కడ రాయాలి? అది ఇసుక పైన రాయాలి. ఎందుకంటే ఇసుక పైన రాసిన మరుక్షణానికి అది ఏమైపోద్ది? చెరిగిపోద్ది, మర్చిపోతావు. ఒక వ్యక్తి నిన్ను బాధ పెడితే అలా ఉండాలని మనస్తత్వం. ఒక వ్యక్తి నీకు మేలు చేస్తే ఎన్నటికీ మర్చిపోకూడదు, అలా ఉండాలని మనస్తత్వం. అలా ఉన్నప్పుడు సమాధానం వర్ధిల్లుతుంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ రాజ్యంలో నీతి ఉంటది, ఆ రాజ్యంలో సమాధానం ఉంటది, ఆ రాజ్యంలో పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. దేవుని నామానికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తాను, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్తాను. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ రాజ్యంలో పరిశుద్ధాత్మ యొక్క బలము, శక్తి ఉంటుంది. ఈ రాజ్యము మాటలతో కూడినది కాదు, కానీ శక్తితోనే కూడి ఉన్నది అని అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఈ రాజ్యం అంట మాటలతో ఉన్నది కాదు, ఇది శక్తితో కూడినది అంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి 1 కొరింథీ 4వ అధ్యాయం 20వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఇప్పుడు ఇదే మాటని ఒకసారి అందరూ చదవండి. 1 2 3 గో. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది. ఇప్పుడు మీ పక్కన చూసి చెప్పండి, దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మాటలు కాదు కార్యాలు ఉంటాయని అర్థం. దేవుని రాజ్యంలో ఏముంటాయి? ఉట్టుట్టి మాటలు కాదు, దేవుని రాజ్యంలో ఏముంటాయి? కార్యాలు ఉంటాయి. దేవుని బిడ్డలను చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను, సంఘంలో చాలా మంది జీవితంలో కార్యాలు ఉండవు, మాటలే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పలేము. వాళ్ళు ఏ కార్యము చేయరు, ఏ పని చేయరు, ఏ బాధ్యత తీసుకోరు, కానీ మాట్లాడితే మాత్రం ఎట్లుంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి మాటలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళు మాట్లాడుతుంటారా, అన్న ఇట చేసేద్దామన్నా, అన్న అట చేద్దామన్నా, అన్న అట చేద్దామన్నా, అన్న ఇట చేద్దామన్నా, అన్న అది చేద్దామన్నా, చేద్దామనేసరికి ఆడుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సంఘానికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయనకి దయచేసి గమనించి ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఆయనకున్న అలవాటు ఏంటంటే ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, మెడలో కుక్క గొలుసు లాంటి ఇంత పెద్ద గొలుసు. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ బంగారం కాదు, నాకు తెలియదు, కానీ ఆయన ఇంతవరకు బట్టలు తిప్పేసి ఎప్పుడు చర్చకు వచ్చినా ఇలా ఇలా మధ్యలో ఇలా 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 ఎందుకంటే అందరూ చూడాలని, ఇక ఎవరితో మాట్లాడినా బాబు బాబు ఇట్లా, బాబు ఇట్లా, అమ్మా ఇట్లా, ఇది అది అని ఎప్పుడు చూసినా ఈ ఉంగరాలు చూడాలా, ఈ చైన్ చూడాలా. మనం అందరం స్తోత్రం చెప్పండి. ఈయన ఎంత పోజు కొట్టేవాడంటే ఉట్టి మాటలే, ఏ కార్యం చేసేవాడు కాదు, ఏ బాధ్యత తీసుకునేవాడు కాదు. ఒకరోజు మా సంఘంలో ఒక కుటుంబం వారు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. కృతజ్ఞత కూడిక ఎప్పుడు అంటే ఆదివారం ఆరాధన అవగానే మాకు దేవుడు మేలు చేశాడన్న, మా కుటుంబం తరఫున ఈ రోజు మేము భోజనం మందిరంలో అందరికి పెడతామని చెప్పి వారికి ఉన్న సామర్థ్యం కొద్దీ వారు వంట చేశారు. ఆ వంట దేంతో చేశారు? ఎగ్ కర్రీ చేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈయన కరెక్ట్ గా కుకింగ్ టైంలో వచ్చాడు. కుకింగ్ టైంలో వచ్చాడు, చూసాడు గుడ్లు వేస్తున్నారు, చూసాడు ఏంటిది కృతజ్ఞత కూడికన్నా వాళ్ళకి ఏదో దేవుడు ఇచ్చిన సామర్థ్యం కొద్ది వాళ్ళు ఎగ్ కర్రీతో పెడుతున్నారన్నా లంచ్ ఊరుకో, మందిరంలో చేయాలంటే ఏమనుకుంటున్నావు? అసలు 4 ఏట్లు దించాలి ఇక్కడ, 4 ఏట్లు దిగాలి ఇక్కడ, 4 మేకలు వేయాలి ఇక్కడ అంటాడు ఆయన.
అన్న కాదన్నా, వాళ్ళకున్న సామర్థ్యం కొద్ది వాళ్ళు ఆ మాత్రం పెట్టలేరా అన్నాడు. అని అన్న తర్వాత మన బ్రదర్స్ ఏమన్నారంటే, అన్న మరి వాళ్ళకైతే ఆ స్తోమత లేదు, పోనీ ఒక పని చేయన్నా, నువ్వు తీసుకురా అన్న, నువ్వు తీసుకురా, వంట చేద్దాం మనం, నువ్వు తీసుకురా, సంఘం అందరికి పెడదాం అన్నాడు. ఇగో జానని నువ్వు అనమను, వచ్చే వారమే దించుతా 4 మేకలు ఇక్కడ అన్నాడు. నాకు వచ్చి చెప్పారన్నా, నువ్వు అను అంటున్నాడు, నువ్వు అంటే తెస్తాడంట. నువ్వు అనడానికి ఏముందా, నువ్వు అన్నాను రా అన్నా. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. 4 మేకలు లేవు, ఈడు లేడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఏమంటే దేవుని రాజ్యంలో మాటలు కాదు, దేవుని రాజ్యంలో కార్యాలు చేసేవారు ఉండాలి, బాధ్యత తీసుకునేవారు ఉండాలి, క్రియాశీలకమైన వ్యక్తులు ఉండాలి, పని చేసేవారు ఉండాలి, మాట్లాడేవారు కాదు, పని చేసేవారు ఉండాలి. ఈ ప్రసంగం నచ్చలేదు వీళ్ళకి. దేవుని నామానికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ పక్కలకి షేకండి చెప్పండి, పుట్టి మాటలు కాదు పనులు జరగాలని చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. మీ సంఘంలో అందరూ మంచోళ్ళు, అందరూ బాధ్యత కలిగిన. నేను మా సంఘం గురించి చెప్తానమ్మా, దయచేసి అందరూ వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది మాట్లాడతారు కదా, అసలు అక్కడికక్కడే మేడలు కట్టేస్తుంటారు అంతే. నీకెందుకన్నా, నీకెందుకు, నువ్వు అను, లక్షలు పడిపోతాయి అంతే, ఇట్లా బోర్డు చెప్తారు. అలా కాదండి. దేవుని రాజ్యం ఎలా ఉండాలంటే, దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్న వ్యక్తులుగా, ఆ బాధ్యతను భుజాల మీద వేసుకొని దేవుని రాజ్యం కోసం పాటుపడే వ్యక్తులుగా ఉండాలి, క్రియాశీలకమైన వ్యక్తులుగా ఉండాలి. అంతేగాని ముట్టి మాటలు చెప్పేవారుగా ఉండకూడదు. ఇంతవరకు మీకు వాక్యం అర్థమైతే ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి వాక్యాన్ని ముగించాను. ఆఖరి మాట యేసయ్య చెప్పాడు, ఈ రాజ్యంలో ప్రవేశించాలి. ఈ రాజ్యం ఏం చేయాలంట? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే దేవుని రాజ్యంలో ఎంట్రీ అన్నది ఆ వ్యక్తికి లేదు. ఎంట్రీ చేయాలి అంటే, ఆ వ్యక్తి లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే, ఈ దేవుని రాజ్యంలో అడుగు పెట్టి దేవుని రాజ్యంలో ఒక సభ్యునిగా ఉండాలి అంటే, ఈ రాజ్యంలో భూలోకంలో దేవుడు ప్రారంభించిన ఈ రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే రక్షించబడిన వాడై ఉండాలి, కొత్తగా జన్మించిన వాడై ఉండాలి, సంఘ సభ్యత్వం తీసుకున్నవాడు కాదు, రక్షణ పొందిన వాడై ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన హైదరాబాద్ లో 1000 సంఘాలు ఉన్నాయి. 1000 సంఘాల్లో 1000 మంది సభ్యత్వాలు తీసుకున్న వారు ఉన్నారు. సభ్యత్వం తీసుకోవడం కాదు, రక్షించబడిన వ్యక్తిగా ఉండాలి. మందిరం చిన్నదైనా, సేవ పరిచర్య చిన్నదైనా, ఏ సంఘానికి నువ్వు వెళుతున్నా నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే ఈ రాజ్యానికి నువ్వు హక్కుదారుడుగా ఉంటావు. ఈ రాజ్యంలో అడుగు పెట్టే హక్కు, ప్రవేశించే హక్కును నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రాజ్యం నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలని కోరుకుంటూ ఉంది. ఈ రాజ్యంలో నీ పేరు వ్రాయబడుతుందని రాస్తుంది. ఈ రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటేనంట, ఇదిగో నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటేనే ఈ రాజ్యంలో అడుగు పెట్టగలవంట. వేరొక మార్గము లేనే లేదని దేవుని వాక్యంలో రాస్తుంది. ఆఖరిగా ఈ సవాల్ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మరి ఈ రాజ్యంలో ప్రవేశించాలన్న ఆశ నీకుందా? ఆ వ్యక్తి అన్నాడయ్యా, కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఇప్పటికే నేను 60 సంవత్సరాల వ్యక్తిని, నా తల్లి గర్భంలోనికి నేను తిరిగి వెళ్ళి ఎలా రాగలను అంటే, యేసయ్య అన్నాడు, ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన జన్మనిస్తుంది. ఇది ఆత్మ సంబంధంగా జరిగేది. శరీర సంబంధంగా ముసలోడు అయిన నీవు చిన్న బిడ్డ అయిపోయి తల్లి గర్భంలోకి వెళ్ళడం కాదు, నీ ఆత్మలో నువ్వు నూతన జన్మను పొందుకుంటావు.
అంటే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే ఏ వయసులో ఉన్న వ్యక్తివైనా నూతన జన్మ నీ ఆత్మలో జరుగుతుంది. ఈ నూతన జన్మను పొందిన ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే. వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఆ రాజ్యంలో సభ్యులుగా చేయబడతారు. ఆ రాజ్య వారసులుగా చేయబడతారు. ఆ రాజుకు బిడ్డలుగా చేయబడతారు. ఆ రాజుతో కలిసి ఎలుబడి చేస్తారు. ఇటువంటి గొప్ప రాజ్యం మన కోసం సిద్ధంగా ఉంది. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఈ రాజ్యంలో ఎంతమంది ప్రవేశించారు? ఎంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు? ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదు? ఎంతమంది ఇంకా మీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు? ఈ రాత్రి ఒక ప్రశ్న వేయాలి. అన్ని రాజ్యాల కంటే గొప్ప రాజ్యం ఇది ఒకటే. ఈ రాజ్యంలో ప్రవేశించకపోతే నువ్వు అడుగు పెట్టేది నరకం అనే ఇంకొక రాజ్యం, నువ్వు అడుగు పెట్టేది పాతాళం అనే మరొక రాజ్యం, నిత్య వేదన, నిత్య నాశనం ఉన్న రాజ్యం ఆ రాజ్యం. అక్కడ నువ్వు అడుగు పెట్టకూడదంటే దేవుని రాజ్యంలో రక్షించబడి ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. రక్షణకు దూరంగా జీవిస్తున్నావా? వచ్చే సంవత్సరం తీసుకుంటానయ్యా బాప్తిసం, తర్వాత తీసుకుంటానయ్యా బాప్తిసం, మొదలు మా వాళ్ళందరూ అయిపోయి నేను తర్వాత అంటున్నావా? వాయిదా వేస్తున్నావా? నేను ఇప్పుడే నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించలేను అయ్యా, మా పిల్లలకి ఒకవేళ బాప్తిసం తీసుకుంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవయ్యా అని ఇలా రకరకాల సాకులు చెప్తున్నారా? ఈ రాత్రి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. అయ్యా, నేను బాప్తిసం తీసుకుంటే మా కులం అంతా నన్ను వెలేస్తుంది, మా బంధువులు ఎవరి దగ్గర రారు, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఇంత ఉన్నతమైన రాజ్యంలోనికి అడుగు పెట్టకుండా రాజ్యం వెలుపలే ఉంటావా? ఈ రాజ్యంలోనికి నువ్వు ఆయనను అంగీకరించి రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది ఈ రాజ్యంలోనికి నువ్వు వస్తావా? ఈ రాజ్యం ఎవరు పొందుతారో వారిలోనికి ఈ రాజ్యం వస్తుందని వాక్యం చదువు. అందుకే తను ఎందరూ అంగీకరించారు అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. తల వంచండి, ప్రార్థించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. Thank you, Lord Jesus. Thank you, Lord. Worship the Father. అందరూ కళ్ళు మూసుకుంటాం. 5 నిమిషాల్లో మనం ముగించుకుంటాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం విన్నాం ఈ రాత్రి. ఈ రాజ్యం ఎదురు చూస్తుంది. దేవుని బలమైన రాజ్యం నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ రాజ్య వారసురాలిగా నువ్వు చేయబడాలని, ఈ రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలని, ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలని, ఈ రాజ్యంలో భాగస్వామిగా నువ్వు అవ్వాలని. ఇంత బలమైన రాజ్యం, అంతం లేని రాజ్యం, శాశ్వత రాజ్యం, దేవుని రాజ్యం, అన్ని రాజ్యాల కంటే గొప్ప రాజ్యం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అన్నా, ఇంతకాలం నేను వాయిదా వేశాను, కానీ ఈరోజు నేను గ్రహిస్తూ ఉన్నాను, ఈ రాజ్యంలో భాగస్వామిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రాజ్యాన్ని నేను దూరం చేసుకోను, ఎందుకంటే ఎవరు పొందుతారో వారిలోనికి వస్తుంది. అది పొందదగిన వారికే కానీ మరి ఎవరికి చెందుదని రాస్తుంది. పొందడానికి నేను ఇష్టపడుతున్నానన్నా, పొందడానికి ఇష్టపడుతున్నానన్నా. ఎవరైతే తిరిగి జన్మ అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని వారి జీవితంలో పొందుకుంటారు, వారి రాజ్యాన్ని పొందుకుంటారు. ఈ రాజ్యంలో నువ్వు నివసించడం కాదు, ఈ రాజ్యమే నీలో నివసిస్తుంది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నీలో నివసిస్తుంది. నీ జీవితమే మారిపోతుంది. ఈ రాజ్యం నిన్ను ఆహ్వానిస్తుంది. సహోదరి నిన్ను ఆహ్వానిస్తుంది. నా జీవితాన్ని మరొకసారి నా దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నాను. వారు నీ కుడి చేతిని పైకెత్తి దేవునికి చూపించారు.
మరొకసారి నన్ను నేను దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాను. ఈ రాజ్యం నుంచి నేను దూరంగా జీవిస్తూ ఉన్నాను. ఈ రాజ్యం నుంచి దూరంగా జీవిస్తూ ఉన్నాను. నామకార్థం అయిపోయింది నా జీవితం, నామకార్థం అయిపోయింది నా జీవితం. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితాన్ని మరొకసారి ఈ రాజ్యానికి అప్పగించుకుంటున్నాను. నా దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాను. రాజ్య వారసురాలిగా వారసునిగా నేను జీవిస్తాను. లోక సంబంధిగా జీవించలేక దేవుని కొరకు నేను జీవిస్తాను. దేవుని కొరకు జీవిస్తాను అని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు మీ కూడా చేతుల పరికెత్తి దేవుడిని చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నికోదేము, ఇదిగో ఈ రాజ్యం నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది. ఒకడు కృతగా జన్మిస్తేనే కానీ రాజ్యంలో ప్రవేశించలేడు, ఈ రాజ్యాన్ని చూడలేడు వాడు. స్తోత్రం. దేవుడు తన ఆత్మ ద్వారా నా మధ్యలో కార్యం చేస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సినంత ఒకటే, ప్రభా నన్ను శుద్ధీకరించి నీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచు. నీ రాజ్య వారసురాలుగా, నీ రాజ్య వారసులుగా నన్ను చేసుకోయా. నీ రాజ్యంలో నేను ఉంటాను ప్రభా. నీతి గల జీవితాన్ని జీవిస్తాను. పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి జీవిస్తాను. శక్తిని కలిగి జీవిస్తాను. సమాధానం కలిగి జీవిస్తాను. ఈ రాజ్య కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తాను ప్రభా. దేవుని సన్నిధిలో నేను సమర్పణ చేసుకో. ఇలా తీర్మానం చేసుకున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ నాతో కలిసి ఏకీమించి ప్రార్థన చేయండి. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డ అయితే నీ దగ్గర తీర్మానం చేసుకుంటుందో, ఏ కుమారుడు కుమార్తె అయితే నీ రాజ్య వారసులుగా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారు, ఏ బిడ్డలైతే ప్రభా నీ రక్తం కడిగి శుద్ధీకరించి మరొకసారి నన్ను నేను ప్రతిష్ట చేసుకుంటానని తీర్మానం చేసుకుంటున్నారు, లోకాన్ని పాపాన్ని విడిచిపెడతాను, ఈ రాజ్య వారసురాలుగా ఉంటాను, ఈ రాజ్యంలో నేను ఉంటాను, పరలోక రాజ్యంలో నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడాలి అని కోరుకుంటున్నాను. అటువంటి బిడ్డలందరినీ రాత్రి మీరు దర్శించి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి, మారు మనసును అనుగ్రహించి, నూతన జన్మను అనుగ్రహించి, నూతన జీవితంలోకి బిడ్డల్ని ఆహ్వానించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి బలంగా మా మధ్యలో మీరు కార్యం చేస్తున్నందుకే వందనాలు. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ రాజ్యం యొక్క శక్తిని, నీ రాజ్యం యొక్క ప్రభావమును, నీ రాజ్యం యొక్క బలమును నీ బిడ్డలు తమ కుటుంబాల్లో చూచుదురుగాక. సైతాను యొక్క కోట గోడలు కూలిపోవునుగాక. దుష్టుని రాజ్యం చెదిరిపోవునుగాక. అంధకార రాజ్యం లయమైపోవునుగాక. నీ రాజ్యం బిడ్డల కుటుంబాలు స్థాపించబడునుగాక. నీకే సమస్త మహిమలు, ఘనతలు, ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థనని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన వాక్కు బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి